ప్రతిరోజు మేము ఒక మంచి లైఫ్ స్టైల్ వాడుతున్నామే, కానీ అయినా కానీ మేము ఇలా క్యాన్సర్ బారిన పడ్డాం అన్నట్టు వాళ్ళే షాక్ అవుతుంటారు చాలా మంది. సో స్లోగా ఒక ఆర్గన్ డ్యామేజ్ అయ్యి ఆ డ్యామేజ్ నార్మల్ డ్యామేజ్ చేంజెస్ టు క్యాన్సర్. ఎప్పుడైనా హెల్తీ లైఫ్ స్టైల్, అవాయిడింగ్ జంక్ ఫుడ్ క్యాన్సర్స్కే కాదు, హార్ట్కైనా మంచిదే, స్టమక్ అయినా మంచిదే, ఓవరాల్గా ఇట్ ఈస్ గుడ్. మెన్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఈజ్ ఓరల్ క్యావిటీ. ఫీమేల్స్లో మోస్ట్ కామన్ అనుకుంటే బ్రెస్ట్ ఈజ్ ద మోస్ట్ కామన్. బ్రెస్ట్ ఫాలోడ్ బై సర్వైకల్ క్యాన్సర్. మనం ఏది తీసుకున్నా జాగ్రత్తలు తీసుకోగలుగుతాం కానీ దాన్ని ఆపలేం. క్యాన్సర్ రేట్ అయితే చాలా పెరిగింది అప్పటికిప్పటికి. ఈ 4 stages ఆఫ్ క్యాన్సర్ ఉన్నాయి కదా మేడం, లైక్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అని అంటారు. వీటిలో ఉండే బాధ ఎలా ఉంటుంది పేషెంట్కి? క్యాన్సర్ మోస్ట్ ఆఫ్ ది టైం పెయిన్ ఉండదు. పెయిన్ లేకపోతే భయపడాలి. బ్రెస్ట్ క్యాన్సర్ ఎస్పెషల్లీ గడ్డ ఉంది, 1-2 years నుంచి చూసుకుంటున్నాము, ఉంది గడ్డ, పెయిన్ లేదు కదా అని వదిలేసాము. ఇప్పుడు స్టమక్లో వచ్చిందనుకోండి క్యాన్సర్, అది మోర్ ఆఫ్ ఆకలి తక్కువ చేయడం. ఇంటెస్టైన్స్లో వస్తే మోషన్స్ అప్పుడప్పుడు ఎక్కువ రావడము, అసలు మోషన్ అవ్వకపోవడం, తినబుద్ధి కావట్లేదు అని అందరూ చెప్తారు పేషెంట్స్. ప్రతిరోజు వెల్లుల్లిపై తింటే క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి, అది ఇది అని చెప్పేసి చాలా చూస్తాం. సో ఇట్ ఈస్ మన ట్రెడిషన్ ఆర్ మన ఓల్డ్ టైమ్ మెడిసిన్ అనుకోవచ్చు. సో సమ్ టైమ్స్ ఇట్ ఈస్ గుడ్. ఇప్పుడు ఎందుకంటే పసుపు టాబ్లెట్స్ కూడా వచ్చాయి. పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ వీ హ్యావ్ సమ్ టాబ్లెట్స్ అవే. అవును, సమ్ బెనిఫిట్ ఉంది వాటితో, లేదని కాదు. కానీ అది తిన్నా నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంటే ఎవరు ఆన్సర్ చేయలేరు. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. రీసెంట్లీ ఒక లెన్స్ వచ్చింది, అది స్మార్ట్ ఫోన్కి పెట్టుకొని అలా స్కిన్ పైన జూమ్ చేసి చూస్తే లిటరలీ మన స్కిన్లో ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకోవచ్చు. అంత టెక్నాలజీ వచ్చింది. కానీ ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా మనకి ఇంకా క్యాన్సర్ అంటే ఒక భయం. బట్ యాక్చువల్లీ February 4th వస్తే క్యాన్సర్ అనే పదం విన్నప్పుడు రావాల్సింది భయం కాదు, దాని గురించి అవగాహన. అందరూ అనుకుంటున్నారు క్యాన్సర్ అంటే దానికి మందు లేదు, క్యాన్సర్ అంటే డెత్ సెంటెన్స్ అని. కానీ కాదు. టెక్నాలజీ, ముఖ్యంగా మెడికల్ టెక్నాలజీ ఎంతో 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 అభివృద్ధి చెందింది. ఈ వాట్సాప్ యూనివర్సిటీలు నమ్మకుండా ఇది తింటే తక్కువ అవుతుంది, దానివల్ల తక్కువ అవుతుంది అని మీకు మీరే మాట్లాడుకోవడం కాదు, ఒక డాక్టర్తో మాట్లాడాలి. అందుకే ఆన్ దిస్ వరల్డ్ క్యాన్సర్ డే మీ అందరికీ అవగాహన కల్పించడానికి వీ హ్యావ్ డాక్టర్ రచనా చిన్నమనేని గారు, మెడికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ నిమ్స్ హైదరాబాద్. రచన గారు నమస్కారం. నమస్తే మహేష్. మ్యామ్, ఇది మనం 2026లో ఉన్నాము. ఫోన్లో ఎన్నో యాప్స్ వచ్చేసాయి. ఆఖరికి చిన్న లెన్స్ పెట్టుకుంటే మన స్కిన్ ఎలా ఉంది, మన టెక్స్చర్ ఎలా ఉంది, అది కూడా తెలుసుకునే స్టేజ్లో ఉన్నాం. బట్ ఈ 2026లో కూడా క్యాన్సర్ అనగానే ఇన్ని జర్నల్స్ వచ్చినా, ఇన్ని క్యాంప్స్ వచ్చినా, ఇంత అవగాహన వచ్చినా, ఎంతమంది వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ట్రీట్మెంట్ పరంగా ఉన్నా, క్యాన్సర్ అనగానే ఫస్ట్ మనం భయపడతాం, క్యాన్సరా అంటాం. సో ట్రీట్మెంట్ వైపు ఎలాగో వెళ్తాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అనగానే మెంటల్ బ్రేక్ డౌన్ వచ్చేస్తుంది. మీ దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా దానికి ప్రిపేర్ అయ్యి ట్రీట్మెంట్ అనేది దీనికి ఉంది, తెలుసుకుందాము, స్టెప్ బై స్టెప్ దాన్ని ఫాలో అవుదాము అన్న ఉద్దేశంతో దానికి మెంటలీ ప్రిపేర్ అయ్యి వస్తారు. బట్ మీ వరకు మీరు కొన్ని కేసెస్ చూస్తుంటారు, క్యాన్సర్ అనగానే మెంటల్ బ్రేక్ డౌన్ అయిపోవాలి. వాళ్ళకి ఫస్ట్ మీరు ఎలాంటి సలహా ఇస్తారు? క్యాన్సర్ అనగానే మరణం కాదు ఫస్ట్ థింగ్. అన్ని క్యాన్సర్స్ డెత్ని కాజ్ చేయవు. సో క్యాన్సర్స్లో చాలా టైప్స్ ఉంటాయి. బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి క్యాన్సర్ రావచ్చు. వచ్చిన ప్రతి క్యాన్సర్ మోర్టాలిటీ కాజ్ చేయదు. సో క్యాన్సర్ అనగానే భయపడిపోయి అయ్యో ఇంకా నాకు ట్రీట్మెంట్ లేదు, చనిపోవడమే అని అనుకోకూడదు. చాలా క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. ఓన్లీ 20% ఆఫ్ ది క్యాన్సర్స్ వల్లనే సీరియస్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వాటికి మాత్రం భయపడడంలో ఒక అర్థం ఉంది. 80% ఆఫ్ ది క్యాన్సర్స్ టైం టు టైం ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా క్యూర్ అయిపోయి నార్మల్ లైఫ్ కూడా లీడ్ చేయొచ్చు. సో క్యాన్సర్ అంతే ఇంకా అయిపోయింది అనుకోవడం అయితే తప్పు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. సో ఎనీ క్యాన్సర్ కెన్ బి మేనేజ్డ్ ఇఫ్ ప్రాపర్ డాక్టర్ ఈస్ కన్సల్టెడ్ ఆన్ టైం. సో లేట్ చేయొద్దు. ఏదైనా క్యాన్సర్ అని తెలిసి భయపడుతూ ఇంట్లో కూర్చోవడం కంటే తెలవగానే డాక్టర్ని కన్సల్ట్ అవుతే అది ట్రీట్ అవుతుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. అది అవ్వదు ఇంకేం చేయలేము అన్నప్పుడు భయపడడం వేరు, అసలు కనుక్కోకుండా నాకు క్యాన్సర్ కాబట్టి నేను ఇంతే అనుకోవడం వేరు. సో క్యాన్సర్ అనగానే భయపడకూడదు. అసలు అది క్యాన్సర్ అయినా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని టెస్ట్స్ ప్రాపర్గా చేయించుకొని దాని ట్రీట్మెంట్ ఉందా లేదా తెలుసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే 50% ఆఫ్ ది క్యాన్సర్స్ని క్యూర్ చేయొచ్చు. ఇంకో 50% ఆఫ్ ది క్యాన్సర్స్లో అట్లీస్ట్ ఒక 30-40%ని మనము లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చు విత్ ద ట్రీట్మెంట్. ఓకే, సో డయాగ్నోస్ అవ్వగానే డెత్ అని కాదు. సో డయాగ్నోస్ అయినాక 20 years 30 years సర్వైవల్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ మా దగ్గరికి ఫాలోఅప్ కూడా వస్తున్నారు. ఎస్, ఒక 5-10%కి మనం చెప్పలేము ఏమవుతుంది, సీరియసే అని చెప్పొచ్చు వాళ్ళకు, కానీ అందరికీ సీరియస్ అయితే కాదు. మేడం, మామూలుగా క్యాన్సర్ని కూడా చాలా కామెడీ చేశారనిపిస్తుంది మేడం. ఎందుకంటే
సినిమాలో కూడా చూస్తున్నాము. ఆ క్యాన్సర్ అంటారు, తర్వాత కాదనుకుంటారు. రీసెంట్లీ కొన్ని ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. చక్రం అని ఒక ఫిల్మ్ ఉంది, అందులో ప్రభాస్ హీరో. ఇంకో ప్రతిరోజు పండుగ ఇంకో ఫిల్మ్ ఉంది. నేను ఫార్చునేట్లీ నాకు ఒక చిన్నపాటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆంకాలజీ సెగ్మెంట్లో ఒక మెడికల్ రెప్గా పనిచేసిన వాడిగా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నేను రెగ్యులర్గా మిమ్మల్ని విజిట్ కూడా చేసేవాడిని హాస్పిటల్లో. సో ఆ ప్రాసెస్లో వార్డుకి వెళ్ళినప్పుడు పేషెంట్స్ని చూసేవాడిని. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫైనల్ స్టేజ్ అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఇమ్యూనిటీ దెబ్బతింటుంది, నడవలేని పరిస్థితి ఉంటుంది, జుట్టు ఊడిపోతుంది, గుర్తుపట్టకుండా అయిపోతారు. ఈవెన్ చాలా మంది సెలబ్రిటీస్ని కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ చూస్తుంటాం. ఫార్చునేట్లీ సర్వైవర్స్ కూడా చాలా మంది ఉన్నారు. సోనాలి బేంద్రే కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. బట్ ఆన్ స్క్రీన్ యూనో ఒక ఫ్రీడమ్ తీసేసుకొని దాన్ని వేరేలాగా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏ ప్లాస్టిక్ వస్తువు లైక్ ప్రొపలిన్ ఉన్న ఏది వాడినా కానీ లైక్ ఎవెన్చువల్లీ ఇట్ విల్ లీడ్ టు క్యాన్సర్ అని చెప్పేసి భయపెడుతూ ఉంటారు. ఆఖరికి లైక్ బ్రెస్ట్ మిల్క్లో కూడా ప్లాస్టిక్ పార్టికల్స్ కనబడుతున్నాయి. హిమాలయాన్ లాంటి రేంజెస్లో కూడా అక్కడికి వెళ్తే కూడా అక్కడ మనుషులే ఉండరు ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ అక్కడ నుంచి సేకరించిన వాటర్లో కూడా ప్లాస్టిక్ పార్టికల్స్ ఉన్నాయి. చాలా పొల్యూట్ అయిపోయి ఉన్నాం అంటారు. మేజర్ 10 ప్రోడక్ట్స్ మన చుట్టూ ఉండే మేజర్ 10 products లైక్ క్యాన్సర్ కాజింగ్ లైక్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటారు కదా. సిగరెట్ ఇవన్నీ సిన్ ప్రొడక్ట్స్ ఎలాగా ఉంటాయి. సిగరెట్, టొబాకో, ఆల్కహాల్ ఎవెన్చువల్లీ క్యాన్సర్కి లీడ్ అయ్యేవి. కానీ మేము బాగానే ఉన్నామే, మేము ప్రతిరోజు మేము ఒక మంచి లైఫ్ స్టైల్ వాడుతున్నామే, కానీ అయినా కానీ మేము ఎలా క్యాన్సర్ పడ్డాం అన్నట్టు వాళ్ళే షాక్ అవుతుంటారు చాలా మంది. మీ చుట్టూ ఇన్ఫాక్ట్ అందరికీ ఇది మనం అవేర్నెస్ కనిపించే విషయం కాబట్టి వాట్ ఆర్ దోస్ టాప్ 10 products? తక్కువ చెప్పినా పర్లేదు, కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఎక్కువగా ఉండేవి మనం చాలా విస్మరిస్తున్నాం ఏంటి? క్యాన్సర్కి కాజ్ అంటూ లేదు. కొన్ని క్యాన్సర్స్ మాత్రము జెనెటిక్గా రావచ్చు అమాంగ్ ద ఫ్యామిలీస్, బట్ దట్ ఈస్ నాట్ ఈవెన్ 5%. టోటల్ క్యాన్సర్స్లో ఒక 5% జెనెటిక్గా రావచ్చు. అండ్ మీరు చెప్పినట్టు స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ టొబాకో ఆర్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ ది క్యాన్సర్స్ విచ్ వి నో. సో ఇవి కాకుండా ఈ సబ్స్టెన్స్ తోటి క్యాన్సర్ వస్తుంది అన్న సబ్స్టెన్సెస్ అయితే పర్టికులర్గా ఏమి లేవు. కానీ కొన్నిటికి కంటిన్యూస్ ఎక్స్పోజర్, ఏదో ఒక్కరోజు ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగాం కదా మాకు క్యాన్సర్ వస్తుందా, కొందరికి సోప్ వాడితే ఎక్కువ కంటిన్యూస్గా వాడినా కూడా క్యాన్సర్ వస్తుంది అని అదొకటి, అలాంటివి చాలా నడుస్తున్నాయి. సో డిష్ వాష్ లిక్విడ్ ఎక్కువ క్వాంటిటీ వాడినా క్యాన్సర్ వస్తుంది, ఇట్లాంటివి ఆర్ నాట్ ప్రూవెన్. సో దేర్ ఇస్ నో ప్రూఫ్ దట్ దిస్ విల్ కాజ్ క్యాన్సర్. బట్ ఎనీథింగ్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం దట్ మే ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. సో ఇప్పుడు నేను దీనికి ఎక్స్పోజ్ అయ్యాను, ఈరోజు అయ్యాను కాబట్టి నాకు క్యాన్సర్ వస్తుంది అని చెప్పడానికి ఏమీ లేవు ప్రోడక్ట్స్. కాకపోతే కంటిన్యూస్గా ఇప్పుడు వాటర్ బాటిల్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ దట్ ఈస్ 1 time యూస్ బాటిల్, దాన్ని మనం కంటిన్యూస్గా దాచిపెట్టుకొని యూజ్ చేస్తూ ఉంటే దాంట్లో ఉన్న ప్లాస్టిక్ పార్టికల్స్ లీచ్ అవుతాయి. అవి మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. నాట్ ఓన్లీ క్యాన్సర్, వేరే ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. డైజెస్టివ్ ఇష్యూస్ రావచ్చు, లివర్ డిరేంజ్మెంట్ రావచ్చు. కొందరు ఆకులు అవి తింటాము, మేము ఆకులు జ్యూసులు తాగుతాం, పసరు తాగుతాము అంటారు. అవి ఏం ఆకులు ఏంటి అనేది ఎవరికి తెలియదు. అవి ప్రాపర్గా వాష్ చేస్తున్నారా లేదా తెలియదు. వాటిల్లో ఏముంటాయి కెమికల్ అనాలిసిస్ అనేది ఎవరు అంత ప్రాపర్గా అనలైజ్ చేయలేదు. సో వాటితోటి తెలియకుండా అవి కంటిన్యూస్గా తీసుకుంటూ ఉంటే లివర్ ఎఫెక్ట్ అవుతుంది. సో లివర్ ఎఫెక్ట్ అయితే కంటిన్యూస్ లివర్కి డ్యామేజ్ అవుతుంది అనుకోండి, దట్ విల్ ఫైనలీ లీడ్ టు క్యాన్సర్. సో క్యాన్సర్ అనేది 1 step ఇట్లా తీసుకోగానే రాదు, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. సో స్లోగా ఒక ఆర్గన్ డ్యామేజ్ అయ్యి ఆ డ్యామేజ్ కంటిన్యూస్గా రిపీటెడ్గా అవుతుంది అనుకోండి, అప్పుడు దానికి మనం క్యాన్సర్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. నార్మల్ డ్యామేజ్ చేంజెస్ టు క్యాన్సర్. ఇప్పుడు అరేకా నట్, బీటిల్ నట్ మనం నార్మల్గా అది నార్మల్గా అందరూ నములుతూ ఉంటారు చాలా మంది. అది ఎప్పుడో ఒకసారి తినడం వేరు, రోజు తినే వాళ్ళకు అది కూడా క్యాన్సర్ కాజ్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఓరల్ క్యావిటీ క్యాన్సర్. సో టొబాకో లాగా అరేకా నట్స్ కూడా వన్ ఆఫ్ ది కార్సినోజెనిక్ ఏజెంట్. బట్ దాన్ని అది మనకి చాలా మన ఇట్ ఇస్ నాట్ బ్యాన్, ఇట్ ఇస్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. అవును, అదే అంటున్నా. మీరు ఫంక్షన్స్ లో తినడం వేరు, అకేషనల్ గా తినడం వేరు. ఐఎమ్ నాట్ సేయింగ్ అసలు తినకండి అని కాదు. రోజు తినే వాళ్ళకు ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, సో వాళ్ళకు కార్సినోజెనిక్ అవుతుంది అది. సో ఏదైనా బియాండ్ లిమిట్ అంతే సింపుల్ అంతే. ఇప్పుడు ఆస్బెస్టాస్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేస్తుంటారు కొందరు ఎంప్లాయీస్, వాళ్ళకు ఆస్బెస్టాస్ రిలేటెడ్ క్యాన్సర్స్ రావచ్చు. ఆస్బెస్టాస్ రిలేటెడ్, సో ఆస్బెస్టాస్ అనే ఆ మెటీరియల్ తోటి ఎక్కువ వర్క్ చేస్తుంటారు. మనకు మోస్ట్లీ పైప్ లైన్స్ లో కానీ షెడ్స్, రేకుల షెడ్స్ అంటారు కదా, వాటిలలో ఆస్బెస్టాస్ వాడుతుంటారు. వాటికి ప్రాపర్ ప్రికాషన్స్ లేకుండా కంటిన్యూస్ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకు లంగ్ క్యాన్సర్ ఒక రిస్క్ ఉంటుంది. లంగ్ అంటే కూడా ప్లూరల్ క్యాన్సర్, మోస్ట్లీ లంగ్ పక్కన ఒక లేయర్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్లూరా. సో దట్ ప్లూరల్ క్యాన్సర్ ఈస్ మోస్ట్లీ అసోసియేటెడ్ విత్ ఆస్బెస్టోసిస్, కానీ దట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఎక్స్పోజర్. సో అందులో ఎంప్లాయ్ అయిన వాళ్ళకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడో ఒక 1-2 days వెళ్ళి ఆస్బెస్టాస్కి ఎక్స్పోజ్ అయిపోయినా ఇంకా నాకు క్యాన్సర్ వచ్చేస్తుందని భయపడడం కూడా కాదు. సో ఎనీథింగ్ ఎక్సెస్లో ఉంటే మాత్రం దట్ విల్ లీడ్ టు క్యాన్సర్. సో
ఇలాంటివి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, బట్ ఇట్స్ నాట్ ద టాప్ 10 ఇవి చేయొద్దు అన్నట్టు ఏం లేదు. ఎప్పుడైనా హెల్తీ లైఫ్ స్టైల్, ఓకే, అవాయిడింగ్ జంక్ ఫుడ్, క్యాన్సర్స్కే కాదు హార్ట్కైనా మంచిదే, అయినా మంచిదే, ఓవరాల్ గా ఇట్ ఈస్ గుడ్. ఏది ఎక్కువ అయినా కూడా అంతే, ఒకటంటూ ఏం లేదు. ఇప్పుడు చాలా మంది పాలిస్టర్ దుస్తులు వేసుకుంటే ఏదో ఇబ్బంది ఏముండదు, అదే అంటారు. చెప్తున్నా. మనం చూసుకుంటే ప్రతి జిమ్ వేర్ కూడా పాలిస్టర్ అండ్ నైలాన్ తోనే వస్తుంది. అవును. సో ఏదైనా సరే ఎక్కువ చేయడం వల్ల, ఎక్కువ దానికి ఎక్కువ ఎక్స్పోజర్ అవడం వల్ల కంటిన్యూస్ ఎక్స్పోజర్ సెల్స్ రీచ్ అయ్యి ఏదో ఒక వేలో రీచ్ అయ్యి అవుతుంది. మేడం ఎన్ని రకాల క్యాన్సర్లు ఉంటాయి? హండ్రెడ్స్. టాప్ అంటే సి ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ కెన్ హ్యావ్ ఎ క్యాన్సర్. మీ స్కిన్ నుంచి, హెయిర్ సెల్స్ నుంచి, ఎక్కడి నుంచైనా క్యాన్సర్ రావచ్చు. సో ఐస్లో క్యాన్సర్ రావచ్చు, ఐస్లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్కి క్యాన్సర్ రావచ్చు, రెటినాకి రావచ్చు, సో ఐలిడ్కి రావచ్చు క్యాన్సర్. ఓకే, సో ఇట్స్ నాట్ దట్ క్యాన్సర్ ఒక్కటే టైప్ అని కాదు, ఎనీ ఆర్గన్. ఇయర్ లోపల ఉన్న పార్ట్స్లో క్యాన్సర్ రావచ్చు. మౌత్లోనే తీసుకుంటే మౌత్లోనే ఒక డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. టంగ్కి రావచ్చు, జాకి రావచ్చు, వెనకాల మన ఫ్యారింగ్స్ అంటాం గొంతు లోపల, దానికి రావచ్చు. వోకల్ కార్డ్స్ అంటాం, వాయిస్ బాక్స్, దానికి క్యాన్సర్ రావచ్చు. నోజ్ లోపల రావచ్చు, నోజ్ లోపల ఒక 3-4 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ రావచ్చు. సో దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ క్యాన్సర్స్ విచ్ ఆర్ డిస్క్రైబ్డ్. కానీ మేజర్గా మనం బ్రాడ్గా చూసుకుంటే లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్, స్టమక్, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అండ్ ఓరల్ క్యావిటీ. మెన్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఈజ్ ఓరల్ క్యావిటీ. ఓరల్ క్యావిటీ అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ టంగ్, జా, oral because of the same products like yes, tobacco, more exposures, tobacco, areca nuts or very spicy foods, frequent spicy foods and even sharp tooth ఉంటాయి కొందరికి. ఫ్రీక్వెంట్ గా ఇంజురీస్ అవుతుంటాయి మౌత్ లో. అంటే ఇట్ ఇస్ నాట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, వాళ్ళకి న్యాచురల్ గానే షార్ప్ టీత్ ఉంటాయి. సో దాంతో టంగ్ కానీ మన చీక్ ఇన్సైడ్ పార్ట్ ఆఫ్ ది చీక్ కానీ కంటిన్యూస్ గా ఎరోడ్ అవుతూ ఉంటుంది. ఊకే అల్సర్స్ లాగా అవ్వడం, ఫ్రీక్వెంట్ గా టూత్ తోటి ఇంజురీ అయ్యి ఆ టిష్యూ అంతా ఇట్ మే ఫైనలీ మే గో ఇన్ టు క్యాన్సర్. సో దట్ షార్ట్ టూత్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లమ్. సో దాంతో కంటిన్యూస్ ఎరోషన్ తోటి ఆ లేయర్ ఊకే ఫామ్ అవుతూ ఉండేసరికి వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ రిపీటెడ్ ఫార్మేషన్ ఆఫ్ ఎ లేయర్, దాంట్లో జెనెటిక్ చేంజెస్ వచ్చేసి దట్ మే కన్వర్ట్ ఇన్ టు క్యాన్సర్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ డింట్ డూ వాంటెడ్లీ. దట్ వాస్ బై బర్త్ యూ హ్యాడ్ దట్ షార్ప్ టూత్. సో అట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి. సో ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఎస్పెషల్లీ మెన్లో మోస్ట్ కామన్. ఫీమేల్స్లో మోస్ట్ కామన్ అనుకుంటే బ్రెస్ట్ ఈజ్ ద మోస్ట్ కామన్. బ్రెస్ట్ ఫాలోడ్ బై సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ తెలుగులో దే కాల్ ఇట్ యాస్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. సో ఇట్ ఈస్ నియర్ టు యూట్రస్, గర్భాశయం దగ్గర ఉంటుంది. సో అది మోస్ట్ కామన్. దానికి కాజ్ అనేది హెచ్పివి ఇన్ఫెక్షన్. సో హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్ వాళ్ళకు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అది. సో దానికి మనకు అవేర్నెస్, మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ కావాల్సింది ఏంటంటే వ్యాక్సినేషన్. సో హెచ్పివి వ్యాక్సిన్ విల్ హెల్ప్ టు ప్రివెంట్ ద సర్వైకల్ క్యాన్సర్స్. ప్రివెంట్. సో అది ఎందుకంటే లైక్ చాలా వరకు ఎంత పర్సెంటేజ్ మేడం? ఒకవేళ ఆల్మోస్ట్ 90 to 95% ఆఫ్ ది ఎర్లీ స్టేజ్ సర్వైకల్ క్యాన్సర్స్ ని ప్రివెంట్ చేయొచ్చు వ్యాక్సినేషన్ తోటి. అది ఎన్ని ఏజ్ లో తీసుకోవాలి? 9 years ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. 9 to 45 వరకు వీఆర్ అలౌడ్ టు టేక్. ఇనిషియల్లీ ఇట్ వాస్ ఓన్లీ టిల్ 26, కానీ ఇప్పుడు WHO కానివ్వండి, మన ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, దే హ్యావ్ ఎక్స్టెండెడ్ ద డ్యూరేషన్ లైక్ 9 to 45 years వరకు తీసుకోవచ్చు. బెస్ట్ ఎప్పుడు అంటే టేక్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆర్ బిఫోర్ మ్యారేజ్. అంటే బిఫోర్ సెక్షువల్ ఎక్స్పోజర్, బికాజ్ ఇట్ ఈస్ ఎ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. మీకు ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిపోయాక వ్యాక్సిన్ తీసుకుంటే దాని ఎఫికసీ తక్కువ అవుతుంది. మీకు ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు, సో దానికి మనం వ్యాక్సిన్ ఇచ్చినా ఇట్ మే నాట్ బి మచ్ ఎఫెక్టివ్. సో బిఫోర్ సెక్షువల్ ఎక్స్పోజర్ ఆ వ్యాక్సిన్ తీసుకుంటే దాని ఎఫికసీ అనేది చాలా బాగుంటుంది. సో దట్ ఈస్ వన్ క్యాన్సర్ విచ్ వీ కెన్ ప్రివెంట్. వీఆర్ నాట్ హ్యావింగ్ ప్రివెన్షన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్. మనం ఏది తీసుకున్నా జాగ్రత్తలు తీసుకోగలుగుతాం కానీ దాన్ని ఆపలేం. Cervical cancer is one where we can try to stop it by taking the vaccination. So you can prevent the cervical cancer by vaccination. And if you are early ga తీసుకున్నారు అనుకోండి, before 14 years of age, 2 doses సరిపోతాయి, not even 3 doses of vaccine. So only 2 doses should be sufficient. So the early you go act, 2 doses will be more than enough. That is for life. You don't need to boosters గానీ అట్లేం అవసరం ఉండదు. మళ్ళీ how ఇది ఎంత ఖరీదు ఉంటుంది మేడం? ఈ మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి. సో గార్డాసిల్ 6, గార్డాసిల్ 9, సర్వరిక్స్, మన ఇండియాలో అయితే సర్వరిక్స్ ఉంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ అరౌండ్ 2 to 3,000 నుంచి 10,000 వరకు ఉన్నాయి రేంజ్. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ ఎఫికేషియస్. ఓకే, సో అట్లీస్ట్ సర్వరిక్స్ తీసుకున్నా విచ్ ఈస్ అరౌండ్ 3,000 అనుకుంటా అప్రాక్సిమేట్గా. సో అది తీసుకున్నా కూడా ఇట్ విల్ గివ్ గుడ్ ఎఫికసీ. గార్డాసిల్ 9 అది 10 or 11,000 ఉన్నట్టుంది అప్రాక్సిమేట్లీ.
సో అది ఎందుకు అంటే దాంట్లో 9 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హెచ్పివి ఇన్ఫెక్షన్కి ప్రివెంట్ చేస్తాయి అన్నట్టు. ఓకే. సో నాట్ ఓన్లీ సర్విక్స్, వాట్స్ అంటారు నార్మల్గా, ఓరల్ వాట్స్, యానల్ వాట్స్, మెన్లో కూడా రావచ్చు వాట్స్. యా. సో ఈ వాట్స్కి కూడా ప్రివెన్షన్ ఈజ్ హెచ్పివి వ్యాక్సినేషన్. ఓకే. సో ఇది ఓన్లీ ఫీమేల్స్కే కాదు, ఓన్లీ సర్విక్స్ కోసమే కాదు. ద రికమెండెడ్ వ్యాక్సినేషన్ ఈజ్ ఆల్సో ఫర్ బాయ్స్. ఓకే. సో ఇట్ ఈస్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 9 to 14 years. బాయ్స్కి కూడా నౌ దే హ్యావ్ ఎక్స్టెండెడ్ అప్ టు 45 years. మెయిన్లీ యానల్ క్యాన్సర్ వస్తుంది. ఓకే. యానల్ క్యాన్సర్ కూడా హెచ్పివి వైరస్ తోటి రిలేటెడ్. ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ కూడా కొన్ని హెచ్పివి తోటి రావచ్చు. ఓకే. సో వీటన్నిటికీ ప్రివెన్షన్ ఏంటి అంటే వ్యాక్సినేషన్. సో ఈ వ్యాక్సినేషన్ వాళ్ళకు కూడా పనిచేస్తుంది? ఎస్, సేమ్ వ్యాక్సిన్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. సేమ్ వ్యాక్సిన్ విల్ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్. లేడీస్లో అయితే ఇట్ విల్ ప్రివెంట్ ఓరల్ క్యావిటీ, సర్విక్స్ అండ్ యానల్ క్యాన్సర్స్. మేల్స్లో అయితే యానల్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యావిటీలో మెయిన్గా ఓరోఫారింగ్స్ అంటాం. ఓరోఫారింగ్స్ అంటే మన టంగ్ బ్యాక్ సైడ్ ఉండే ఆ లేయర్ అంతా ఓరోఫారింగ్స్ అది. సో అక్కడ వచ్చే క్యాన్సర్స్ ఆర్ రిలేటెడ్ టు హెచ్పివి ఇన్ఫెక్షన్. సో దాన్ని మనం ప్రివెంట్ చేయగలిగేది విత్ దిస్ వ్యాక్సిన్. మొత్తం ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ కాదు, బట్ మోర్ ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ ఆర్ రిలేటెడ్ టు హెచ్పివి వైరస్. సో దాన్ని వీ కెన్ ప్రివెంట్ విత్ వ్యాక్సినేషన్. సో సేమ్ బాయ్స్కి కూడా 2 doses ఇఫ్ యూఆర్ టేకింగ్ ఎర్లీ. మీరు ఇందాక చెప్పారు టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆఫ్ ఎనీ టిష్యూ అది మళ్ళీ దాన్ని ఊరికే డిస్టర్బ్ చేయడం వల్ల ఇంకా ఇట్ గివ్స్ అప్ అండ్ అందులో ఉన్న క్యాన్సర్ సెల్స్ అనేవి యాక్టివేట్ అయ్యి ఇట్ విల్ అప్పుడు క్యాన్సర్గా స్ప్రెడ్ అవుతుంది. నేను కొన్ని కేసెస్ కూడా చూశాను. ఒక డెంటిస్ట్ దగ్గర బ్రేసెస్ వేయించుకున్నారు. సో దెర్ వాజ్ దిస్ ఒక చిన్న షార్ప్ బ్రేస్ ముక్క ఎక్కడో ఉండిపోయింది. అది పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనుకున్నారు. అది కాస్త అలాగే ఉండిపోయేసరికి లైక్ ఇట్ టర్న్ ఇన్ టు క్యాన్సర్ అండ్ ఎవెన్చువల్లీ చాలా లేట్ స్టేజ్లో తెలవడం వల్ల ఫెటాలిటీ రేట్ పెరిగింది. అండ్ ఆల్సో మీరు ఇందాక చెప్పినట్టు వాట్స్ అన్నారు. సో వాట్స్కి పాలిప్స్కి తేడా ఏంటి? ఎందుకంటే రీసెంట్లీ చిరంజీవి గారు కూడా రీసెంట్లీ చెప్పారు, లైక్ మెగాస్టార్ చిరంజీవి అన్నారు 40-45 తర్వాత యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. హీ వెంట్ త్రూ కొలోనోస్కోపీ ఒకటి చేయించుకున్నాను, ఆయనకి పాలిప్స్ ఉన్నాయని తెలిసింది. ఆ పాలిప్స్ ఎవెన్చువల్లీ క్యాన్సర్ కి దారి తీస్తాయని చెప్పేసి వెంటనే దాన్ని సర్జరీ చేసుకున్నాను అన్నారు. సో డిఫరెన్స్ ఏంటి మేడం వాట్స్ కి పాలిప్స్? వాట్స్ ఆర్ మోర్ ఆఫ్ స్కిన్ మీద వస్తాయి. ఓకే. అండ్ దే ఆర్ మోస్ట్లీ రిలేటెడ్ టు ఇన్ఫెక్షన్. సో స్కిన్ వాట్స్ అంటాం వాటిని జనరల్గా. అదేంటంటే స్కిన్ అబ్నార్మల్గా ప్రాలిఫరేట్ అవుతుంది. అంటే నార్మల్గా మనకు స్కిన్ ఏమవుతుంది అంటే కొన్ని రోజులకి కొన్ని డెడ్ సెల్స్ పోయి మనకు కొత్త లేయర్ వస్తూ ఉంటుంది. దట్ ఈస్ రొటీన్ ప్రాసెస్ విచ్ కీప్స్ హ్యాపెనింగ్. సో స్కిన్ సెల్స్ ఎప్పుడు గ్రో అవుతూనే ఉంటాయి. సో దే కీప్ గ్రోయింగ్, దే షెడ్ ఆఫ్. సో మనకు డెడ్ స్కిన్ అంటారు, ఎక్స్ఫోలియేట్ చేయండి, స్క్రబ్స్ పెట్టండి, అదంతా బికాస్ టు రిమూవ్ ద డెడ్ డిటాక్స్ అంటారు. సో దీస్ ఆర్ ఆల్ డెడ్ స్కిన్ రిమూవల్ కోసం. సో మీకు ఆ స్కిన్ ఎప్పుడైతే ఏదైనా ఒక ప్లేస్ లో ఎక్కువ గ్రో అయింది అనుకోండి, అది బికాస్ ఎందుకు గ్రో అవుతుంది, అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి హెచ్పివి ఇన్ఫెక్షన్స్ తోటి మోస్ట్లీ వస్తాయి. సో అది గ్రో అయ్యి మీకు ఒక పుల్పిరి ఇట్లా అంటారు మనం తెలుగులో వాట్స్ ని. సో ఆ గ్రోత్ ని వాట్స్ అంటాం. పాలిప్స్ అనేటివి ఏంటంటే అవి మోస్ట్లీ మనకి ఇంటెస్టైన్ లోపల వస్తాయి. ఇంటెస్టైన్ పాలిప్స్ కి జెనెటిక్ కాజ్ ఉండొచ్చు, లైఫ్ స్టైల్ ఉండొచ్చు, కొన్ని ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉంటాయి, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ అంటే మన ఓన్ బాడీయే రియాక్ట్ రావడం. సో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ తోటి కూడా రావచ్చు. సో హెరిడిటరీగా కూడా పాలిప్స్ రావచ్చు. ఆ హెరిడిటరీగా వచ్చిన పాలిప్స్ వచ్చిన వాళ్ళకు క్యాన్సర్ రన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అనొచ్చు కొన్ని పాలిప్స్ని, అన్ని పాలిప్స్ కాదు. కొందరికి నార్మల్గా పాలిప్స్ ఉండొచ్చు, కొలనోస్కోపీలో ఐడెంటిఫై అవుతుంది, వాటితో ఏమి ఇబ్బంది ఉండదు, దిల్ జస్ట్ లీవ్ ఇట్ ఆఫ్ లైక్ దట్. కొన్ని పాలిప్స్ ఉంటాయి. సో దాంట్లో డిఫరెంట్ టైప్స్, సెసైల్ పాలిప్స్, అడినోమాటస్ పాలిప్స్ విచ్ ఆర్ మోర్ నాట్ పూర్లీ డిఫరెన్షియేటెడ్, అట్లా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి అన్నట్టు. సో అన్ని పాలిప్స్ బ్యాడ్ అని కాదు, బట్ డిపెండింగ్ ఆన్ దర్ క్యారెక్టర్ అవి రిమూవ్ చేయాలా వదిలేయొచ్చా అనేది డిసైడ్ అవుతుంది. బట్ నెంబర్ ఆఫ్ పాలిప్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ పాలిప్స్ మోస్ట్లీ ఇంటెస్టైన్లో వస్తాయి మనకు. అప్పుడప్పుడు నోస్లో కూడా రావచ్చు, నాజల్ పాలిప్స్ కూడా అంటాము. అవి కూడా రిసెక్ట్ తీసేస్తారు. ఇవన్నీ ఏంటంటే టిష్యూ ఓవర్ గ్రోత్. సో ఆ సైట్ని బట్టి పేరు మారుతుంది. స్కిన్లో వచ్చే ఓవర్ గ్రోత్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ని వాట్స్ అంటాం. ఇంటెస్టైన్లో, నోస్లో ఆ మ్యూకోజల్ టిష్యూ ఓవర్ గ్రోత్ అయింది అనుకోండి, దాన్ని పాలిప్స్ అంటాం. సో దట్స్ హౌ ఇట్ ఈస్. లో టర్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ అ కైండ్ ఆఫ్ సిమిలర్ మెకానిజం, ఓవర్ గ్రోత్ ఆఫ్ ది టిష్యూ విచ్ ఇస్ నాట్ నెసెసరీ దేర్. సో స్కిన్ పైన వచ్చే సో కాల్డ్ స్కిన్ ట్యాగ్స్ అనేవి పులిపిర్లు కూడా దే విల్ లీడ్ టు I won't say they will lead to, they are related to HPV virus. So that దానికి క్యూర్, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఒక వ్యాక్సినేషన్ అనేది ఆల్రెడీ ఉంది. మేడం మీరు ఇప్పుడు నిమ్స్ లో చూస్తున్నారు. నిమ్స్ అనేది క్రీమీ లేయర్డ్, ఎక్కువగా ఇప్పుడు లైక్ కార్పొరేట్ హాస్పిటల్ కాదు, అక్కడ అన్ని రకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు. అండ్ మీరు కూడా ఇప్పుడు క్యాంప్ చేశారు, లైక్ ఈ రోజు క్యాన్సర్ డే కాబట్టి దానికి సంబంధించి అవేర్నెస్ తీసుకోవడానికి క్యాంప్ చేశారు. అండ్ రెగ్యులర్గా చాలా మంది ఓపీలో చూస్తుంటారు. బిఫోర్ దానికన్నా ముందు
గవర్నమెంట్ కూడా చాలా అవేర్నెస్ తీసుకొస్తుంది ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ తరపు నుంచి క్యాన్సర్ అవేర్నెస్. అంతెందుకు సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఒక యాడ్ వేశారు. అవును, ఫస్ట్ ఎన్నో వ్యాధులు ఉన్నాక కూడా కంపల్సరీ క్యాన్సర్కి వేశారు. ఎందుకంటే సిన్ ప్రోడక్ట్స్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర. వాటి మీద ట్యాక్సెస్ పెట్టినా కూడా 18 రూపాయలు ఉండేది ఇప్పుడు 50 రూపాయలు అయినా కానీ వాడకం మాత్రం తగ్గదు. మీకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ప్రాక్టీస్ ఉంది మేడం? మీకు ఐఎమ్ హియర్ ఫర్ 12 years. 12 years. మీకు ఈ 12 years మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఏమన్నా లైక్ ఈ సిన్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం, ఈ అవేర్నెస్ తీసుకురావడం వల్ల ఏమైనా చేంజ్ ఉందా? లైక్ ఏమైనా తగ్గించారా లేకపోతే ఇంకా? లేదు, తగ్గించినట్టయితే ఏం అనిపించలేదు. క్యాన్సర్ రేట్ అయితే చాలా పెరిగింది, అప్పటికిప్పటికి పెరిగింది. డిస్పైట్ ఇంత అవేర్నెస్ చేస్తున్నా కూడా అవేర్నెస్ అనేది మోర్ ఆఫ్ అర్బన్ ఏరియాలోనే ఎక్కువ అవుతుంది. రూరల్లో ఇంకా అవేర్నెస్ అనేది అంత ఫుల్గా ఎక్స్ప్లోర్ అవ్వట్లేదు పేషెంట్స్కి. సో వాళ్ళకి అవేర్నెస్ అనేది చాలా తక్కువ. అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది, ఇది ఒక జబ్బు, దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నది కూడా తెలియదు వాళ్ళకు. అలా కూడా ఉంది. సో వాళ్ళకి ఇంకెవరో చెప్పి తీసుకొచ్చి చూపిస్తే తప్ప తెలియని వాళ్ళు కూడా ఉన్నారు మనకి. ఇంకా సిటీలో అవేర్నెస్ ఉంది, అంటే అట్లీస్ట్ అవేర్నెస్ దట్ ఇది క్యాన్సర్ అయితే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలని అవేర్నెస్ ఉంది. ప్రివెన్షన్, స్క్రీనింగ్ అవేర్నెస్ సిటీలో కూడా ఇంకా తక్కువే ఉంది. మేము రీసెంట్గానే ఒక క్వశ్చనర్ కూడా చేసాం, ప్యాప్స్మియర్ గురించి ఎంతమందికి ఐడియా ఉంది, వ్యాక్సినేషన్ గురించి ఎంతమందికి ఐడియా ఉంది అని. ఎడ్యుకేటెడ్ వాళ్ళు 10th పాస్ అయిన వాళ్ళకే ఆ క్వశ్చనర్ ఇచ్చి చేసాము. ఆల్మోస్ట్ 90% వాళ్ళకు ప్యాప్స్మియర్ గురించి తెలిసినా చేయించుకోలేదు, అబౌవ్ 30 years ఆఫ్ ఏజ్ వాళ్ళు. ఓకే, కొందరికి అసలు తెలీదు ప్యాప్స్మియర్ అనేది ఒకటి చేయించుకోవాలి అని కూడా తెలియదు, మ్యామోగ్రామ్ చేయించుకోవాలి అని కూడా తెలియదు. ఇది సిటీలో ఎడ్యుకేటెడ్ వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సో ఇదే ఇలా ఉంటే ఇంకా ఊర్లో ఎలా ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా పెరిగాయి లాస్ట్ 10 yearsలో. మా ఓపీఏ చాలా పెరిగింది, మాకు అడ్మిషన్స్ కానివ్వండి, ఓపీ కానివ్వండి, ఈవెన్ పీపుల్ హూ ఆర్ క్లోజ్ టు అస్, నిమ్స్ అనే కాదు రిలేటివ్స్లో కానివ్వండి, తెలిసిన వాళ్ళు కూడా చాలా ఫ్రీక్వెంట్ డయాగ్నోసిస్ అవుతున్నాయి క్యాన్సర్స్. ఒకటి టెస్టింగ్ ఈజీగా అవైలబుల్ అయ్యి ఉండొచ్చు. సో ఇదివరకు ఇంత టెస్ట్ అవైలబుల్ లేవు, ఇంత డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానివ్వండి, ప్రతి వాళ్ళు హెల్త్ చెకప్స్కి వెళ్ళడం కానివ్వండి అంత కామన్గా లేకుండే అప్పుడు. ఇప్పుడు అది ఇంక్రీజ్ అయ్యి సో తొందరగా ఐడెంటిఫై అవుతున్నాయి కావచ్చు, నెంబర్స్ దానివల్ల కూడా కొంచెం పెరగవచ్చు. బట్ యాజ్ సచ్ ఎక్కువనే అయింది క్యాన్సర్స్, తక్కువ అయితే అవ్వలేదు. ప్రోడక్ట్స్ యూసేజ్ కూడా తక్కువ అవ్వలేదు ఎక్కడ కూడా. లైక్ మీ ఓపీ ఏదైతే స్టార్ట్ అవుతుందో వీక్లో 6 days మీరు 6-7 days కూడా ఉంటారు కదా? సండే ఉంటారు వీక్లీ, బికాస్ ఇట్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కైండ్ ఆఫ్. సో 6 days ఉంటారు. ఓపీ ఎంత లేదన్నా మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అవుతుంది అంటారా? 8:30 ఇట్ గోస్ ఆన్ టిల్ 1-2. సో యావరేజ్గా రోజుకి ఎంతమంది వచ్చి ఫ్రెష్ కేసెస్ లైక్ ఉన్న వాళ్ళు కాకుండా? ఫ్రెష్ కేసెస్ అరౌండ్ 30 ప్రతిరోజు, 30-35 న్యూ కేసెస్, ఫ్రెష్ న్యూ కేసెస్ 30 న్యూ కేసెస్. అండ్ ఎక్కువగా ఎలాంటి క్యాన్సర్ తో వచ్చిన వాళ్ళు కనబడుతుంటారు? మాకు మోస్ట్ కామన్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్. ఫిమేల్స్లో అయితే బ్రెస్ట్ వస్తారు, సర్విక్స్ వస్తారు, ఓవరీ వస్తారు. మెయిల్లో అయితే ఓరల్ క్యావిటీ వస్తారు. అండ్ మాకు ఇంకా బ్లడ్ క్యాన్సర్స్ కూడా చాలా ఎక్కువ వస్తారు. బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ పిల్లలతో సహా వస్తారు. మాకు పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ కూడా ఉంది, పీడియాట్రిక్ ఆంకాలజీ కూడా మేము చూస్తాము. సో పీడియాట్రిక్లో బ్లడ్ క్యాన్సర్స్, బోన్ క్యాన్సర్స్ వాళ్ళు కూడా వస్తారు. పెద్దవాళ్ళలో కూడా బ్లడ్ క్యాన్సర్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళు కూడా చాలా వస్తారు. ఈ వీడియో చేయడానికి ఈ ఇంటరాక్షన్ ఉద్దేశం అవేర్నెస్ తీసుకురావడానికి కాబట్టి మామూలుగా చాలా మందిని చూశాను అక్కడ నిమ్స్లో ఆంకాలజీ వార్డ్కి వచ్చినప్పుడు రేడియేషన్ ఆంకాలజీ అని, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, ఇలా సపరేట్ వార్డ్స్ ఉంటాయి. సో తెలియని వాళ్ళ కోసం ఈ డిఫరెన్షియేషన్ చెప్పండి. సో బేసికల్గా ఆంకాలజీలో 3 మెయిన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. క్లినికల్ డిపార్ట్మెంట్స్ అంటాం, సపోర్టివ్ డిపార్ట్మెంట్స్, ల్యాబొరేటరీ డిపార్ట్మెంట్స్, పెథాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆంకాలజీకి. సో పెథాలజీ వాళ్ళు అంటే మనకు రిపోర్ట్స్ ఇష్యూ చేస్తారు, బయాప్సీ అనేది చేస్తారు, చేశాక దాని రిపోర్ట్ ఇస్తారు. న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఉంటుంది వేర్ పెట్ స్కాన్ చేస్తాం, విచ్ ఈస్ మోస్ట్లీ ఫర్ స్టేజింగ్. కానీ క్లినికల్గా ట్రీట్మెంట్ ఇచ్చే డిపార్ట్మెంట్స్ మెయిన్గా 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. న్యూక్లియర్ మెడిసిన్లో కూడా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి కానీ అడ్వాన్స్ స్టేజెస్లో ఉంటాయి. సో మెయిన్ డిపార్ట్మెంట్స్కి వస్తే మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ అండ్ సర్జికల్ ఆంకాలజీ. సో సర్జికల్ ఆంకాలజీ అంటే సర్జరీస్ చేస్తారు వాళ్ళు. సో క్యాన్సర్స్కి ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేయాలి, ఎంత ఎక్స్టెన్సివ్గా సర్జరీ చేయాలి, అసలు సర్జరీ కుదురుతుందా కుదరదా, ఇలాంటి డెసిషన్స్ అని సర్జికల్ ఆంకాలజీ వాళ్ళు తీసుకుంటారు. రేడియేషన్ ఆంకాలజీ అనేది దే ఆర్ మెయిన్లీ కన్సర్న్ విత్ గివింగ్ రేడియేషన్. రేడియేషన్ అంటే ఎవరికైనా అది జనరల్గా యూసేజ్లో దే కాల్ ఇట్ యాజ్ కరెంట్ థెరపీ అని. బట్ మూవీస్లో చూపించినట్టు ఇచ్చే కరెంట్ కాదు ఇది, బికాజ్ అది కూడా అవేర్నెస్ ఇంపార్టెంట్. చాలా మంది భయపడతారు రేడియేషన్ అనగానే. మనకు మూవీస్లో సైకియాట్రీ డిపార్ట్మెంట్స్ లో ఇచ్చే కరెంట్ తోటి కొరిలేట్ చేసుకుంటారు, ఎక్స్పోజ్ చేస్తారు, ఏదో పెట్టేసి వైర్స్ పెట్టేసి కరెంట్ ఇస్తారు నిజంగా అనుకుంటారు. బట్ నో, రేడియేషన్ అనేది కరెంట్ కాదు. దట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ స్కాన్ చేసేటప్పుడు మన బాడీలోకి ఎట్లా రేడియేషన్స్ మనకు తెలియకుండా వెళ్తాయో, రేడియేషన్ ట్రీట్మెంట్ టైంలో కూడా అలానే వెళ్తాయి.
కాకపోతే ఆ డోస్ అనేది కొంచెం హయ్యర్ ఉంటుంది. ఎందుకు అంటే క్యాన్సర్ సెల్స్ని కిల్ చేయాలి కాబట్టి దట్ రేడియేషన్ డోస్ ఇస్ హయ్యర్. ఓకే. సో ఇది అంతా రేడియేషన్ ఆంకాలజీ వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఈ రేడియేషన్ థెరపీ అనేది ఒక్క పార్ట్లో ఒక్క సైట్లో ఇస్తారు ఆర్ మాక్సిమం 3 సైట్స్కి ఇస్తారు. మొత్తం హోల్ బాడీ రేడియేషన్ అనేది జనరల్గా చేయరు. సో అది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే డిసీజ్ లోకలైజ్డ్ అంటే ఒక్క దగ్గరే ఉంది అన్నప్పుడు రేడియేషన్ ఇవ్వగలుగుతాం. స్ప్రెడ్ అయిన డిసీజ్కి రేడియేషన్ ఇస్తాము కానీ పెయిన్ తగ్గడానికి ఇస్తాం. డిసీజ్ మీద అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. సో మెయిన్గా ఎర్లీ స్టేజ్ డిసీజ్లో సర్జరీ కానీ రేడియేషన్ కానీ రోల్ ఉంటుంది. స్ప్రెడ్ అయిన డిసీజ్లో వీటి రోల్ కొంచెం లిమిట్ ఉంటుంది. సో ఏదైనా నొప్పి వస్తుంది అంటే రేడియేషన్ ఇవ్వడము, లేదా ఏదైనా బ్లీడింగ్ బాగా అవుతుంది ఏదైనా గడ్డ అంటే దాన్ని ఆపరేషన్ చేసి తీసేయడము, ఇక్కడ వరకు లిమిట్ అవుతుంది ఎప్పుడు 4th స్టేజ్లోకి వెళ్ళాక. కానీ ఫస్ట్ 3 స్టేజెస్లో మెయిన్ రోల్ సర్జరీ రేడియేషన్ ఆంకాలజీ వల్లదే ఉంటుంది. మెడికల్ ఆంకాలజీ రోల్ ఎప్పుడు వస్తుంది అంటే ఎర్లీ స్టేజెస్లో సర్జరీ అయిపోయాక కొన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు అంటే అది మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి, రీఅకరెన్స్ కోసం స్టాప్ చేయడానికి కీమోథెరపీ ఎర్లీ స్టేజెస్లో యూజ్ చేస్తాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే సర్జరీ చేయగలిగే ట్యూమరే కానీ సైజ్ పెద్దగా ఉండి చేయలేకపోయినా కీమోథెరపీ ఇచ్చి సైజ్ తగ్గిస్తాం. ఆ సైజ్ తగ్గాక సర్జరీ అనేది చాలా ఈజీగా ప్రాపర్గా అవుతుంది అన్నట్టు. సో అప్పుడు సర్జరీ ముందు ఇస్తాము, అప్పుడు సర్జరీ తర్వాత ఇస్తాం. కొన్నిసార్లు రేడియేషన్ తోటి పాటు ఇస్తాం. అండ్ స్టేజ్ 4లో మేజర్ రోల్ కీమోథెరపీది ఉంటుంది. సో ఇంతకుముందు ఓన్లీ కీమోథెరపీ ఉండేది స్టేజ్ 4లో మోస్ట్ ఆఫ్ ది ట్యూమర్స్కి. కానీ ఇప్పుడు చాలా వచ్చాయి. ఇమ్యూనోథెరపీ వచ్చింది, టార్గెటెడ్ థెరపీ వచ్చింది. సో అవన్నీ ఎందుకు స్పెషల్గా అంటే ఏ పేషెంట్ ఆ పేషెంట్ యూనిక్. సో అందరికీ సేమ్ కీమోథెరపీ బ్రాడ్గా ఇవ్వద్దు. అందరికీ ఒకే రకం క్యాన్సర్ కాదు, ఎవ్రీ క్యాన్సర్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఆ స్టమక్ క్యాన్సర్ వచ్చినా లంగ్ క్యాన్సర్ వచ్చినా ఎవ్రీ లంగ్ క్యాన్సర్ ఇస్ నాట్ సేమ్. లంగ్ క్యాన్సర్లోనే వీ హ్యావ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క జెనెటిక్ వేరియేషన్ ఉండొచ్చు. సో ఇప్పుడు టెస్ట్స్ ఈజీగా అవైలబుల్ ఉన్నాయి టు ఐడెంటిఫై దట్ జెనెటిక్ వేరియేషన్. ఆ జెనెటిక్ వేరియంట్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో 4th స్టేజ్ లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా ఆల్క్ పాజిటివ్ అని ఒక సబ్ టైప్ ఉంటుంది. ఆ సబ్ టైప్కి ట్రీట్మెంట్ ఓన్లీ టాబ్లెట్స్ ఉంటాయి. ఆ టాబ్లెట్స్ తీసుకుంటే 8 years 9 years కూడా బతకొచ్చు. 4th స్టేజ్ లంగ్ క్యాన్సర్ ఇది టాబ్లెట్ లేనప్పుడు ఇదే 4th స్టేజ్ లంగ్ క్యాన్సర్ వాళ్ళు 1 year కంటే ఎక్కువ బతకపోయేవాళ్ళు విత్ కీమోథెరపీ. సో ఇప్పుడంతా పర్సనలైజ్ థెరపీ ఈజ్ బికమింగ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకు ఆ టార్గెటెడ్ థెరపీ అంటాం అన్నట్టు. సో ఆ జీన్ ఏది ఉందో మ్యూటేషన్ దాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నాం. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి, సరౌండింగ్ సెల్స్ సేఫ్ ఉంటాయి. సరౌండింగ్ సెల్స్ లో టార్గెట్ ఉండదు కాబట్టి ఇంతకుముందు ఈ కంప్లైంట్ ఉండదు మేడం, ఆ చుట్టూ ఈ రేడియేషన్ కానీ కీమో కానీ అది దానివల్ల ఇంకెక్కువగా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆ సైడ్ ఎఫెక్ట్స్ కి భయపడి ట్రీట్మెంట్ తీసుకోకపోయేవాళ్ళు. ఆల్సో ఇంకా వేరే విధమైన ట్రీట్మెంట్ కోసం నేను ఆయుర్వేదం అని, కేరళ ఆయుర్వేదం అని అలా అవి తీసుకుందాం, అయితే ఇది అలాంటివి తీసుకుంటే ఓన్లీ క్యాన్సర్ సెల్స్ మాత్రమే పోతాయి, సైడ్ ఎఫెక్ట్స్ రావు అనుకుంటారు. కానీ వాటికి ప్రూఫ్ లేదు. వీటికి ప్రూఫ్ ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, క్యాన్సర్ మీద ఎఫికసీ ఎక్కువ. సో ఈ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ ఇవన్నీ డీల్ చేసేది మెడికల్ ఆంకాలజీస్. సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ. సో ఇప్పుడు అంతా మెడికల్ ఆంకాలజీ ఈస్ బికమింగ్ పర్సనలైజ్ థెరపీ. అందుకే మన క్యాన్సర్ డే థీమ్ కూడా యునైటెడ్ బై యూనిక్. ఎస్. సో యూనిక్ అంటే ఎవ్రీ పేషెంట్ ఈజ్ యూనిక్. ఎవ్రీ పేషెంట్కి పర్సనలైజ్ థెరపీ చేయాలి. సో వాళ్ళకి కావాల్సిన టెస్ట్, వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళకి చేస్తూ వీఆర్ ఆల్ టుగెదర్, వీఆర్ యునైటెడ్ టు ఫైట్ అగేన్స్ట్ దిస్ క్యాన్సర్. సో ఆ థీమ్ ఫర్ ద లాస్ట్ 1 year నుంచి 2027 వరకు 3 years థీమ్ ఈజ్ యునైటెడ్ బై యూనిక్. ఎందుకంటే ఎవ్రీ ట్రీట్మెంట్ ఈజ్ నౌ బికమింగ్ పర్సనలైజ్డ్ టు ఫైట్ అగేన్స్ట్ క్యాన్సర్. సో క్యాన్సర్కి మందు లేదు, క్యాన్సర్కి అవగాహన లేదు, క్యాన్సర్ అంటే ఉన్న అపోహల నుంచి నౌ ఈ స్టేజ్కి వచ్చాం మనం, యునైటెడ్ బై యూనిక్ అనేది. సో ఎలాగో ఈ స్టేజ్కి వచ్చాం కాబట్టి ఈ క్వశ్చన్ ఎంత మాత్రం భయపెట్టడానికి లేకపోతే ఒక రకమైన కంగారు పుట్టించడానికి కాదు. ఈ 4 stages ఆఫ్ క్యాన్సర్ ఉన్నాయి కదా మేడం, లైక్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అని అంటారు. వీటిలో ఉండే పెయిన్, లైక్ బాధ ఎలా ఉంటుంది పేషెంట్కి? సో దట్ ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళు ముందుగానే అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ముందుగానే వచ్చి చెక్ చేసుకొని లైక్ అండ్ హెల్త్ చెకప్స్ అనేవి రెగ్యులర్గా చేయించుకుంటారనే ఉద్దేశంతోనే చెప్తున్నాము, నాట్ టు క్రియేట్ ఎనీ టెన్షన్ టు వ్యూయర్స్. యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్. క్యాన్సర్ మోస్ట్ ఆఫ్ ది టైం పెయిన్ ఉండదు. పెయిన్ లేకపోతే భయపడాలి, పెయిన్ లేకపోతే భయపడాలి. బ్రెస్ట్ క్యాన్సర్ ఎస్పెషల్లీ చాలా మంది వస్తుంటారు, గడ్డ ఉంది 1-2 years నుంచి చూసుకుంటున్నాము, ఉంది గడ్డ, పెయిన్ లేదు కదా అని వదిలేసాము అంటారు. పెయిన్ లేకపోతేనే బ్రెస్ట్ క్యాన్సర్ భయపడాలి. పెయిన్ ఉంటే ఇన్ఫెక్షన్ వల్లనో ఏదైనా దెబ్బ తగలడం వల్లనో గడ్డలు అయితే అవి పెయిన్ ఉంటాయి. క్యాన్సర్ తోటి వచ్చే గడ్డలు జనరల్గా పెయిన్ ఉండవు. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఎస్పెషల్లీ పెయిన్ లేకపోతేనే ఇమీడియట్గా వచ్చి చూపించుకోవాలి. పెయిన్ ఉంటే కొంచెం నెగ్లెక్ట్ చేసినా పర్లేదు, దట్ డజంట్ మీన్ పెయిన్ ఉన్నాయని క్యాన్సర్ కాదు అని కాదు. కానీ జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్లో వచ్చే గడ్డలు ఏవి పెయిన్ ఉండవు, అవి పెయిన్లెస్ గడ్డలే ఉంటాయి. సో అది మనకు మెయిన్ ప్రాబ్లం. సో స్టేజ్ వైజ్ చూసుకున్నా కూడా ఆ లొకేషన్ బట్టి ఉంటుంది స్టేజ్ కంటే కూడా.
సో ఇప్పుడు స్టమక్లో వచ్చిందనుకోండి క్యాన్సర్, అది మోర్ ఆఫ్ ఆకలి తక్కువ చేయడము, తినలేకపోవడం, మింగలేకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి. ఇంటెస్టైన్స్లో వస్తే మోషన్స్ అప్పుడప్పుడు ఎక్కువ రావడము, అసలు మోషన్ అవ్వకపోవడము. సో ఒక్కొక్క ఆర్గన్ బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. పెయిన్ ఈజ్ నాట్ కామన్ సిమ్టమ్. పెయిన్ ఎప్పుడు వస్తుంది అంటే ఫోర్త్ స్టేజ్ ఎప్పుడు అంటాము, డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్, ఇప్పుడు స్టమక్లో స్టార్ట్ అయింది వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అవుతుంది. సో ఫోర్త్ స్టేజ్లో పెయిన్ అనేది కామన్గా రావచ్చు. ఎప్పుడు బోన్స్కి స్ప్రెడ్ అయింది అనుకోండి డిసీజ్, అప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఆర్ ఇప్పుడు మనకు ఆ బోన్స్ వల్ల స్పైనల్ కార్డ్ మీద కంప్రెషన్ అవుతుంది, అప్పుడు పెయిన్ వస్తుంది. సో అప్పుడు వీక్నెస్ వస్తుంది, లెగ్స్ పెరాలసిస్ అట్లాంటివి రావచ్చు. సో పెయిన్ డిపెండ్స్ ఆన్ ది సైట్. అంటే ఆ స్టార్ట్ అయిన సైట్లో బాగా నొప్పి వస్తే సైట్స్ అంటే బోన్ ట్యూమర్స్కి రావచ్చు, మజిల్స్లో వచ్చే ట్యూమర్స్కి పెయిన్ రావచ్చు. కానీ అదే స్టమక్లో, ఇంటెస్టైన్లో, లంగ్లో వచ్చిన వాళ్ళకి పెయిన్ ఉండదు. లంగ్లో ఉంటే కాఫ్, బ్రెత్లెస్నెస్ వస్తుంది ప్రాబ్లం. ఇంటెస్టైన్లో వస్తే ఇంతకుముందు చెప్పినట్టు బ్లీడింగ్ అవ్వచ్చు, మోషన్లో బ్లడ్ రావడము అట్లాంటివి రావచ్చు. గొంతులో వస్తే మింగడం ఇబ్బంది రావచ్చు. సో పెయిన్ ఈజ్ నాట్ ఎ కామన్ సిమ్టమ్ ఆఫ్ క్యాన్సర్. అది వస్తుంది అంటే మోస్ట్లీ ఫోర్త్ స్టేజ్లో ఉంటే రావచ్చు పెయిన్. ట్రీట్మెంట్ ప్రాసెస్లో పెయిన్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే నేను చూసినప్పుడు చాలా వీక్ అయిపోతారు. ఎప్పుడు ఒక మనిషి పక్కనే ఉండి వాళ్ళ సెలైన్ బాటిల్ కూడా వాళ్ళని పట్టుకోవాల్సి వస్తుంది. చాలామంది బాధతో ఏడవడం కూడా చూశాను. ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల, లేకపోతే ఆ ప్రాసెస్లో కీమో కానీ రేడియేషన్ థెరపీ ఇచ్చేటప్పుడు ఏమన్నా పెయిన్ ఉండడం వల్ల? పెయిన్ అని కాదు, వీక్నెస్ ఉంటుంది. సో ఇట్ ఈస్, అది బాడీ తట్టుకోలేదు అన్నది ఏంటిది అంటే నొప్పి వల్ల కాదు, శరీరంలో ఉన్న నార్మల్ సెల్స్ కూడా కీమోథెరపీ ఎఫెక్ట్ కానీ రేడియేషన్ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆ స్టామినా అనేది తగ్గుతుంది. సో తినబుద్ధి కాదు, బికాస్ నోట్లో ఉన్న మ్యూకోజా లేయర్ కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంది. సో కీమోథెరపీ ఎక్కడెక్కడ సెల్స్ ఫాస్ట్గా ప్రాలిఫరేట్ అవుతాయో, పెరుగుతుంటాయో అక్కడ ఎఫెక్ట్ చేస్తుంది అన్నట్టు. సో అందుకని బోన్ మ్యారోలో మనకు నార్మల్గా బ్లడ్ సెల్స్ పెరుగుతుంటాయి, ఎవ్రీడే దే కీప్ ప్రొడ్యూసింగ్. సో ఆ సెల్స్ కానివ్వండి, ఇప్పుడు మౌత్లో మనకున్న లేయర్ కానివ్వండి, ఇవన్నీ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి నార్మల్గా. సో వీటన్నిటి మీద కీమోథెరపీ ఎఫెక్ట్ పడేసరికి నోరంతా ఖరాబ్ అయినట్టు, నోట్లో తినలేకపోతున్నాం, కారం తగలట్లేదు, మండుతుంది నోరు అని తిండి తినరు. సో దానివల్ల ఈ బ్లడ్ కొంచెం తగ్గడం వల్ల వీక్నెస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది నార్మల్గా ఉన్న కీమోథెరపీ ఎఫెక్ట్ తోటి. తినకపోయేసరికి ఆ వీక్నెస్ ఇంకా ఎక్కువైపోయి ఏ చిన్న పెయిన్ అయినా వాళ్ళకి చాలా సివియర్ పెయిన్ లాగా అనిపిస్తుంటుంది. సో పెయిన్ కాజ్ చేయదు, వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ ఓవర్కమ్ కావాలి అంటే తినాలి. తినబుద్ధి కావట్లేదు అని అందరూ చెప్తారు పేషెంట్స్, తినబుద్ధి కాకుండా తినాలి. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ టాలరెన్స్ పెంచుకోవడానికి కీమోథెరపీకి. మనం ఎంత ట్రై చేసినా కీమోథెరపీ తోటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయి. టార్గెటెడ్ థెరపీ తోటి కంపారిటివ్లీ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. కానీ ఏది కూడా పెయిన్ కాజ్ చేయదు. పెయిన్కి భయపడొద్దు. పెయిన్ అనేది నాట్ ఏ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ కీమోథెరపీ. అది బికాస్ ఆఫ్ వీక్నెస్, బికాస్ తినకపోవడము, ఈ టెన్షన్ తోటి నాకేమో అయిపోతుంది అన్న భయానికి, ఆ డిప్రెషన్ తోటి తినకుండా ఉన్న వాళ్ళకు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు పెయిన్ అయితే కాజ్ చేయదు ఏది కూడా. మీకు ఒక 12 years ఆఫ్ ఎక్స్పర్టీస్ ఉంది ఈ ఫీల్డ్లో. మీరు ఈ స్పెషాలిటీ ఎంచుకునే ముందు యూ విల్ జస్ట్ నార్మల్ మెడికో అయి ఉండొచ్చు, బట్ ఎంచుకున్న తర్వాత వెన్ యూ గాట్ ఎక్స్పోజ్ టు దీస్ కైండ్ ఆఫ్ పేషెంట్స్, ఫస్ట్ టైం చూసినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండింది? అండ్ ఇప్పుడు ఈ 12 yearsలో ఎంతమంది పేషెంట్స్ చూశారు, ట్రీట్ చేశారు, అండ్ అందులో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రాసెస్లో చాలామంది సెలబ్రిటీస్ కూడా క్యాన్సర్ సర్వైవర్స్ అయ్యారు. ఎగ్జాంపుల్ సోనాలి బెంద్రే, ఇంకా చాలామంది లైక్ క్యాన్సర్ని జయించి దెర్ ఈస్ క్యూర్ ఫర్ దిస్, దెర్ ఈస్ దీనికి ఒక మెడిసిన్ ఉంది అనే ఉద్దేశంతో మీరు భయపడద్దు, మీరు ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి, డిస్పైట్ గోయింగ్ త్రూ ఈ పెయిన్ఫుల్ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత కూడా స్టార్టింగ్లో మీ ఎలా ఉండేది మీకు? స్టార్టింగ్లో పోస్ట్ జనరల్ మెడిసిన్, మెడికల్ ఆంకాలజీ ఎక్స్పోజర్ డ్యూరింగ్ జనరల్ మెడిసిన్ చాలా తక్కువ ఉంటుంది జనరల్ మెడిసిన్ పీజీ టైంలో. సో మెడికల్ ఆంకాలజీ ఆల్మోస్ట్ న్యూ బ్రాంచ్ లాగానే వస్తాం. కార్డియాలజీ, న్యూరాలజీ ఈ కేసెస్ ఫ్రీక్వెంట్గా చూస్తాం జనరల్ మెడిసిన్ టైంలో. బట్ వెన్ వీ కమ్ టు మెడికల్ ఆంకాలజీ కొత్త ఫీల్డే, కంప్లీట్లీ న్యూ ఫీల్డ్లోకి వచ్చినట్టే ఉంటుంది. అండ్ ఎస్, స్టార్టింగ్లో కొంచెం సాడ్నెస్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు మేబీ అలవాటు అయిపోయినామని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా చూస్తుంటే పేషెంట్స్ని అనిపిస్తుంది, బట్ వీ అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. సో మనం చేయగలిగింది మనం చేయాలి. సో అంతేగాని సాడ్ ఫీల్ అవుతూ వీ కాంట్ మూవ్ ఫార్వర్డ్ అనేది వీ అండర్స్టూడ్ నౌ. ఎమోషనల్గా ఉండలేము. యా, ఎమోషనల్ వస్తుంది, అట్ పాయింట్ ఆఫ్ టైం ఎమోషనల్ ఫీలింగ్ వస్తుంది, బట్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్ ఫాస్టర్. బికాస్ చూసి వీ అండర్స్టూడ్ దట్ సీ సమ్ థింగ్స్ ఆర్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. సో అప్పుడు అరే మనం ఏమైనా చేయగలుగుతామా ఈ పేషెంట్కి, ఇంకేమైనా చేస్తే బాగుండేదా, స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు ఇంకొంచెం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందేమో అన్నది అప్పట్లో ఉండే థాట్. ఇప్పుడు ఎలా ఉన్నామంటే మనం ట్రీట్మెంట్ చేసి పేషెంట్ని ఇబ్బంది పెట్టొద్దు. సో డిసీజ్ ఆల్రెడీ ఇబ్బంది పెడుతుంది, మనము ట్రీట్మెంట్ తోటి పేషెంట్ ఇబ్బంది పడకూడదు అన్న కాన్సెప్ట్కి మూవ్ అవుతాం. సో స్టార్టింగ్లోనేమో ట్రీట్మెంట్ చేసేద్దాము, మేబీ వీ కెన్ ఫైట్ క్యాన్సర్, వీ కెన్ విన్ ఓవర్ క్యాన్సర్ అన్న అది అవుతుందేమో. కానీ నౌ వీ అండర్స్టాండ్ దట్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ that we are not able to win over cancer every time. So our understanding is what we have got over the
10 years పీరియడ్ 12 years పీరియడ్. సో వేర్ టు స్టాప్ అనేది కూడా ఇట్స్ ఇంపార్టెంట్. బికాస్ పేషెంట్స్కి క్యాన్సర్ వల్ల పడే ఇబ్బందికి మనం ఇచ్చే ట్రీట్మెంట్ తోటి ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు, అది ఇంపార్టెంట్. హౌ డస్ ఇట్ ఫీల్ లైక్ నాట్ బీయింగ్ ఎ గాడ్ మేడం, ఎందుకంటే డాక్టర్స్ అంటే దేవుడు అన్నట్టుగా ఒక ఎమోషనల్ డైలాగ్ కొడుతూ ఉంటారు అందరూ, బట్ ఎంత చేయగలిగినా కూడా ఒక పాయింట్ తర్వాత దాని బియాండ్ ఏమి చేయలేకపోవడం అనేది కూడా ఇట్ హర్ట్స్ యూ కదా. అండ్ ఆల్సో ఇదనే కాదు, ఏ వ్యాధి అయినా సరే మందులు సగమే క్యూర్ చేస్తాయి, మీ మనోధైర్యం ఎక్కువ క్యూర్ చేస్తుంది అన్నట్టుగా చెప్తుంటారు. లైక్ డూ యూ కమ్ అక్రాస్ ఈ క్యాన్సర్ సర్వైవర్స్ కానీ రాసినవి కానీ లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్తో కూడిన ఏమైనా బుక్స్ ఉన్నాయా, సో దట్ చూస్తున్న వాళ్ళకి సజెస్ట్ చేయడానికి? పర్టికులర్గా బుక్స్ అంటూ నేను చెప్పలేను, బట్ దెర్ ఆర్ ఫ్యూ క్యాన్సర్ సర్వైవర్స్ మాకు డిపార్ట్మెంట్లో వచ్చేవాళ్ళు కూడా, వాళ్ళు మీటింగ్స్ అరేంజ్ చేస్తుంటారు. దే కీప్ ప్రమోటింగ్ దట్ యూ హ్యావ్ టు గో గెట్ టెస్టెడ్ అని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. ఐ హ్యావ్ వన్ ఫీమేల్ పేషెంట్, తను రైటర్, సాంగ్స్ రైటర్. తను ఇప్పటికి కూడా షీ కీప్స్ గోయింగ్ ఇన్ టు ద గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, ఫ్రీక్వెంట్గా నాకు మెసేజ్ చేస్తుంటుంది, ఈరోజు ఇక్కడికి వెళ్ళాము, దీంట్లో వీవర్. అండ్ అలాంగ్ విత్ ద సాంగ్ రైటర్ షీ ఆల్సో గివ్స్ అవేర్నెస్ అబౌట్ క్యాన్సర్. ఆమె క్యాన్సర్ సర్వైవరా? ఎస్, షీ ఈజ్ ఎ క్యాన్సర్ సర్వైవర్. షీ స్టిల్ ఆన్ ఫాలో అప్. సో తను యాక్చువల్లీ నేను డిఎం జాయిన్ అయినప్పుడు ఐ స్టార్టెడ్ ట్రీటింగ్ హర్, షీ స్టిల్ ఆన్ ఫాలో అప్. సో 10 years ఆల్సో షీ ఈస్ దేర్. సో దెర్ ఆర్ సమ్ పేషెంట్స్ హూ కీప్ క్రియేటింగ్ అవేర్నెస్. వీ హ్యావ్ ఎ లెక్చరర్, తను కూడా మిగతా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంది. తను బాగా భయపడింది స్టార్టింగ్లో వచ్చినప్పుడు. నౌ వన్స్ ట్రీట్మెంట్ ఈస్ డన్, షీ ఈస్ లైక్ టెలింగ్ ఎవ్రీవన్ మీరు భయపడొద్దు. సో సమ్ పేషెంట్స్ టేక్ దేర్ ఓన్ ఇనిషియేటివ్. సో కొందరు ఉంటారు, దే మే నాట్ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్, అంటే వాళ్ళు రావడమే లేట్ స్టేజ్లో రావడము, చనిపోవడము, వాళ్ళు భయపెడుతూ ఉంటారు పక్కన వాళ్ళను, మీకు కూడా ఇట్లనే అవుతుంది అని భయపెడుతుంటారు. సో మిక్స్డ్ పాపులేషన్ వస్తారు. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేసే వాళ్ళను ఇంకా ఎంకరేజ్ చేయడం బెటర్. ఎవరైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని ఏం అనలేము, బికాస్ దే హ్యాడ్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళని అనడం కూడా కరెక్ట్ కాదు, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దెర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ విచ్ వీ కాంట్ డూ. ఆ సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మనకి ఇంపార్టెంట్. బట్ అది యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ దే మే నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్. సో వాళ్ళను మనం యూ ప్రమోట్ దిస్ అన్నట్టు వీ కాంట్ టెల్ దట్ యూ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ అనేది. బట్ వీ డూ హ్యావ్ సమ్ అటెండెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పేషెంట్ తోటి వచ్చి చూసి దే అండర్స్టాండ్ దట్ సి ఇఫ్ వీ కుడ్ హ్యావ్ కమ్ ఎర్లియర్ మేబీ వీ కుడ్ హ్యావ్ సేవ్డ్ హిమ్ అన్నది. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు who create lot of awareness. Books ante I can't say that they have written books or not, but word of mouth they keep telling people. So మేము లేట్ చేసాము మీరు చేయకండి, బీ ఎర్లీ. వాళ్ళు తీసుకొస్తారు పేషెంట్స్ని మా దగ్గరికి, మాకు తెలిసిన వాళ్ళు మీరు చూడండి వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారని వాళ్ళు తీసుకొస్తారు, ఈవెన్ దో దే హ్యాడ్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. So it's like a mix of people which we come across. So there are cancer support groups. Yes, we have a CML support group, Max Foundation అని ఉంటారు వాళ్ళు. CML is chronic myeloid leukemia. ఆ పేషెంట్స్కి బాగా హెల్ప్ చేస్తుంటారు వాళ్ళు, టెస్ట్ విధంలో కానివ్వండి, ట్యాబ్లెట్స్ ప్రొవైడ్ చేయడంలో, అవేర్నెస్ చేయడంలో, ఎప్పుడెప్పుడు ఇన్వెస్టిగేషన్స్, ఎప్పుడెప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని. సో మ్యాక్స్ ఫౌండేషన్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్ ఇన్ CML. So there are different groups who are trying to help out people by various ways. So Can Cure Kids అని ఉంటారు, వాళ్ళు పీడియాట్రిక్ క్యాన్సర్ పేషెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో దెర్ ఆర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ హెల్పింగ్ అవుట్ పేషెంట్స్. సో చూస్తున్న వాళ్ళు భయపడుతుంటారు, ఓ ఇలా ఉంటుందా అని చెప్పేసి. అందుకు చిన్న లైట్ హార్టెడ్ క్వశ్చన్ మేడం, ఈ వాట్సాప్ యూనివర్సిటీలు ఎక్కువ అయిపోయాయి ప్రతి దానికి. నేను మొన్న ఒకటి చూశాను, చిలకకి కుక్క తలకాయ పెట్టేసి దీన్ని షేర్ చేస్తే 12 మందికి షేర్ చేస్తే గుడ్ న్యూస్ వస్తుంది అంటారు. అండ్ దేర్ ఆర్ పీపుల్, ఇందాక మీరు చెప్పినట్టు ఇంత అవేర్నెస్ ఉన్నా కూడా పల్లెటూర్లలో వాళ్ళు వచ్చి అవేర్నెస్ లేక వచ్చి క్రియేట్ చేసుకోవడం, వచ్చి చెక్ చేయించుకోవడం అంటే చేయరు. కాబట్టి సో మీరు చూస్తుంది వెన్ యూ కమ్ అక్రాస్ దీస్ కైండ్ ఆఫ్ మెసేజెస్, ఆయుర్వేదంతో ఈ ఆకు తింటే అయిపోయింది అంటే, ఇక్కడ ఉద్దేశం ఏమాత్రం ఆయుర్వేదం తక్కువ చేయడం కాదు. ప్రతిరోజు వెల్లుల్లిపాయ తింటే క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి అది ఇది అని చెప్పేసి చాలా మీరు అలా చూసిన వాటిలో అలాంటి మిత్స్ ఏవైతే ఆ వాట్సాప్ యూనివర్సిటీ, సోకాల్ వాట్సాప్ యూనివర్సిటీలో చూసిన అత్యంత హాస్యాస్పదమైన ఏమైనా ఉందా చూసిన అనుకున్నది? బయాప్సీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అవుద్ది అనేది కామన్ మిత్. బయాప్సీ ఈజ్ ఇంపార్టెంట్ టెస్ట్. క్యాన్సర్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేయాలంటే బయాప్సీ చేయాలి మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్లో. కానీ చాలా మంది బయాప్సీ అనగానే వద్దు అంటారు. ఎందుకు అంటే ఆ వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతూ ఉంటుంది. బయాప్సీ చేయగానే మీరు చేసి నీడిల్ పెట్టి తీసిన ప్లేస్లో ఆ క్యాన్సర్ సెల్స్ అలా వస్తూ అక్కడంతా క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయి మీ ఫస్ట్ స్టేజ్ నుంచి 4th స్టేజ్కి వెళ్ళిపోతారు. సో బయాప్సీ చేయించొద్దు. ఆల్రెడీ యూజ్ చేసిన నీడిల్ యూజ్ చేస్తారు అలాంటివా? అలాంటివి కాదు, నార్మల్ కొత్త నీడిల్ అయినా నీడిల్ పెట్టగానే ఆ క్యాన్సర్ సెల్స్ దాన్ని కతుక్కొని అలా ఆ నీడిల్ తీసిన రో మొత్తం వస్తుంది, స్ప్రెడ్ అయిపోతుంది. అని క్యాన్సర్ అలా స్ప్రెడ్ అవ్వదు. సో అది నార్మల్గా లోపల బ్లడ్ వెజల్స్ త్రూ సప్లై అవుతుంది, కానీ బయాప్సీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వదు. అది వన్ ఆఫ్ ది కామనెస్ట్ థింగ్. ఆయుర్వేదిక్ ఈజ్ గుడ్ ఇన్ సమ్ వే. సో ఇట్ ఈస్ మన ట్రెడిషన్ ఆర్ మన ఓల్డ్ టైమ్ మెడిసిన్ అనుకోవచ్చు. సో సమ్ టైమ్స్ ఇట్ ఈస్ గుడ్. ఇప్పుడు ఎందుకంటే కర్కుమిన్
మన పసుపు టాబ్లెట్స్ కూడా వచ్చాయి. అవును. సో మోడర్న్ మెడిసిన్ పీపుల్ ఆర్ డెవలపింగ్ సమ్ టాబ్లెట్స్ బేస్డ్ ఆన్ ఆయుర్వేద. కర్క్యూమిన్ వీ హ్యావ్ టాబ్లెట్స్ అవైలబుల్ నౌ. అవును. పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ వీ హ్యావ్ సమ్ టాబ్లెట్స్ అవైలబుల్. సో కొన్ని ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ ప్రూవెన్ దట్ క్యాన్సర్ కి క్యూర్ అని అయితే ప్రూవ్ చేయలేం వాటిని. సో పసుపు రోజు వాడడము, వంటల్లో గార్లిక్ తినడము, అది గుడ్ ఫర్ హెల్త్. సమ్ బెనిఫిట్ ఉంది వాటితోటి, లేదని కాదు. కానీ అది తిన్నా నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంటే ఎవరు ఆన్సర్ చేయలేరు. సో తినడం ఈజ్ గుడ్ బికాస్ దిస్ ఆర్ ఆల్ న్యాచురల్ ఫుడ్స్. సో నేచర్ నుంచి వచ్చిన ఫుడ్స్ ఏవైనా మన బాడీకి బెనిఫిటే చేస్తాయి, జంక్ ఫుడ్స్ కంటే కూడా. సో అంతేగాని దానివల్ల ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చింది కాబట్టి నేను రోజు ఒక 10 ఎల్లుల్లిపాయలు తింటాను, నాకు క్యాన్సర్ తగ్గిపోవాలంటే తగ్గిపోదు. సో దానివల్ల కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కువ గాలికి రావడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏదైనా లిమిట్ లో ప్రాపర్ గా తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. కానీ బ్లైండ్ గా ఇప్పుడు టిబెట్ మెడిసిన్ అని వస్తున్నారు పేషెంట్స్ వచ్చి అడుగుతున్నారు, టిబెట్ నుంచి మెడిసిన్ వస్తుంది వాడొచ్చు అని. ఆ టిబెట్ మెడిసిన్ ఏంటిది అనేది ఎవరికి తెలియదు. టిబెట్ అంటారు అంతే, టిబెట్ నుంచి మెడిసిన్ వస్తుంది, క్యాన్సర్ తగ్గిస్తుంది, జర్మన్ టెక్నాలజీ లాగా టిబెట్ అంతే. సో ఆ మెడిసిన్ లో అసలు ఏముంది ఏమవుతుంది అనేది ఏం తెలియదు. అందులో కూడా కీమోథెరపీ మెడిసిన్స్ కొంచెం పార్ట్ ఉండొచ్చు, దానివల్ల కొన్ని రోజులు రెస్పాన్స్ రావచ్చు. కానీ ఆ రెస్పాన్స్ వచ్చింది ఏది ఎక్కువ రోజులు ఉండదు. ఆ తర్వాత వచ్చి కీమోథెరపీ కావాలి అని అడిగితే ఆ టైంలో కీమోథెరపీ తట్టుకోవడం అనేది చాలా కష్టం. సో చెట్ల మందులు కానివ్వండి, క్వాక్స్ దగ్గర తీసుకునే మెడిసిన్స్ అట్లాంటివి ఏది వాడినా కూడా ఆ ఎక్స్పోజర్ తర్వాత వచ్చి మా దగ్గర కీమోథెరపీ తీసుకున్న పేషెంట్స్ ఎవ్వరు కూడా కీమోథెరపీని టాలరేట్ చేయట్లేరు. సైడ్ ఎఫెక్ట్స్ నార్మల్గా తీసుకున్న వాళ్ళకు 5-10% వస్తే ఈ పోస్ట్ సమ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ తీసుకొని వచ్చిన వాళ్ళకు 80-90% మెంబర్స్కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అండ్ దిస్ ఆర్ సివియర్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఇంత సైడ్ ఎఫెక్ట్స్ భరించి రెస్పాన్స్ వస్తుందా, జబ్బు తగ్గుతుందా కీమోథెరపీ తోటి అంటే ఆ రెస్పాన్స్ కూడా రావట్లేదు. సో మేము 2 నెలలే వాడాము, ఇప్పుడు బంద్ చేసాము, మాకు ఇవ్వండి కీమోథెరపీ అంటారు. కానీ ఆ మెడిసిన్స్ ఎఫెక్ట్ చాలా రోజులు ఉంటుంది. ఆపేగానే వాటి మెడిసిన్స్ వాష్ అవుట్ అవ్వట్లేవు బాడీ నుంచి. ఎస్పెషల్లీ లివర్, కిడ్నీ ఖరాబ్ అవుతున్నాయి వాటితో. సో లివర్ అండ్ కిడ్నీ ఖరాబ్ అయినాక వస్తే కీమోథెరపీ మెడిసిన్స్ చాలా వరకు ఇవ్వలేము, ఎందుకంటే అవన్నీ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి ఎట్ ఎనీ పాయింట్. ఎనీ మెడిసిన్ అది ఐదర్ త్రూ లివర్ అన్న వెళ్ళాలి, కిడ్నీ త్రూ అన్న వెళ్ళాలి. అవే పని చేయనప్పుడు కీమోథెరపీ డ్రగ్ లోపల ఉండిపోతే ఆబ్వియస్గా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి అండ్ రెస్పాన్స్ చాలా తక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ తీసుకొని వచ్చిన వాళ్ళకు. సో బ్లైండ్గా వాట్సాప్లో వచ్చింది టిబెట్ మెడిసిన్ బాగుంది, కేరళలో ఏదో మెడిసిన్ ఇస్తారు అది బాగుంది, లేకపోతే రష్యా వ్యాక్సిన్ వచ్చింది కదా, రష్యా వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ రాదు అది మాకు ఇస్తారా. సో వీటన్నిటికీ ఏదో ఒక న్యూస్ ఆర్టికల్ ఉండొచ్చు, కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండదు. చిన్న న్యూస్ ఆర్టికల్ ఏదో అంతే, అది మొత్తం తిరుగుతూ ఉంటుంది, గూగుల్ ఓపెన్ చేయగానే అదే కనపడుతుంది. సో దాన్ని పట్టుకొని మాకు ఈ ట్రీట్మెంట్ కావాలి, ఇదే చేసుకుంటాం మేము అని బ్లైండ్గా వెళ్ళొద్దు, ఎందుకంటే వాటికి ఎక్కడ స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు. ఆ ఉన్న స్ట్రాంగ్ ఎవిడెన్స్ని మనం మోర్ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. బేసికలీ మనుషుల సైకాలజీ అంత మేడం, ఎందుకంటే ఏది నమ్మాలనుకుంటామో దానికోసం ప్రూఫ్స్ ఎత్తుకుంటూ ఉంటాం. నేను ప్రతి Jan 1st రోజు అందరికీ నేను చెప్పేది ఒకటే ఏంటంటే, జిమ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కానీ దానికన్నా ముందు ఒక హెల్త్ పాలసీ తీసుకోండి అని చెప్పేసి. ఇన్సూరెన్స్ ఇక్కడ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం, బట్ కాస్ట్ గురించి కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. మీరు నిమ్స్లో మీరు పేషెంట్స్ని మీరు ట్రీట్ చేస్తుంటారు. నిమ్స్ ఈస్ లైక్ అందరికీ అఫోర్డబుల్ హాస్పిటల్, అండ్ అఫోర్డ్ చేసే వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా వెళ్తుంటారు, వసదారకం కూడా ఉంది, ఇంకా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. హౌ కాస్ట్ ఎఫెక్టివ్ ఇస్ దిస్? అంటే లైక్ యూనో అరే ఒక్కసారి వచ్చిందంటే ఆస్తులు అమ్ముకోవాలని ఇది ఉంది లేదు. యాక్చువల్లీ గవర్నమెంట్, థ్యాంక్స్ టు ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చాలా మెడిసిన్స్ ఆరోగ్యశ్రీలో కవర్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్, నిమ్స్ అండ్ ఎంఎన్జే ఎఫెక్టివ్ గానే ఉంటాయి. ది సేమ్ ట్రీట్మెంట్ మీరు కార్పొరేట్కి వెళ్ళినా మీకు అదే ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తారు, ఇక్కడ వచ్చిన అదే ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది కీమోథెరపీ మెడిసిన్స్ ప్రెజెంట్లీ నిమ్స్ లో ఆర్ కమింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండర్ ఆరోగ్యశ్రీ. సో కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ కూడా కొన్ని వస్తున్నాయి. ఇమ్యూనోథెరపీ ఇంకా ఇన్కార్పొరేట్ చేయలేదు ఆరోగ్యశ్రీలో, అది కొంచెం కాస్ట్లీ ఉంది. సో దానికి కూడా ఈవెన్ ద ఫార్మా కంపెనీస్ ఆర్ ట్రయింగ్ టు సపోర్ట్, ఎస్పెషల్లీ పూర్ పేషెంట్స్ కోసము దే బ్రింగ్ అవుట్ సమ్ సపోర్ట్ ప్రోగ్రామ్స్. సో ఒక 1 week కొంటే 2 weeks ఫ్రీ ఇస్తామో ఏదో ఒకటి అట్లా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ సైడ్ నుంచి, బట్ అవి స్టిల్ కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. సమ్ ఆఫ్ దెమ్ మే గో అప్ టు 2 to 3 lakhs per month ఆల్సో ట్రీట్మెంట్ కాస్ట్. అవి ఇంకా మనకు ఆరోగ్యశ్రీలో లేదు. కానీ మేజర్ 80% ఆఫ్ ది ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ మనకు ఆరోగ్యశ్రీలో కానివ్వండి, ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్లో 80% ఆఫ్ ది ట్రీట్మెంట్ ఈస్ అవైలబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, విచ్ ఈస్ ఆన్ పార్ విత్ వాట్ ఈస్ బీయింగ్ రికమెండెడ్ వరల్డ్ వైడ్. సో నాట్ ఓన్లీ కార్పొరేట్ అండ్ గవర్నమెంట్ ఇన్ ఏపీ, తెలంగాణ స్టేట్స్, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ కూడా కొన్ని క్యాన్సర్స్కి స్టిల్ కీమోథెరపీ ఈజ్ ద ట్రీట్మెంట్. అదే కీమోథెరపీ మనకి ఇక్కడ వస్తుంది. సో డిపెండ్స్, మాలిక్యూల్ సేమ్ మాలిక్యూల్
వేరే కంపెనీస్ నుంచి రావచ్చు, అంతేగాని ద ట్రీట్మెంట్ ఈజ్ సేమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్. ఓకే. సో ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ న్యూ మెడిసిన్స్, అదే ఇమ్యూనోథెరపీ ఆర్ హై అండ్ టార్గెటెడ్ థెరపీస్ కాకుండా మిగతా అంతా వీఆర్ గెటింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నిమ్స్ అండ్ ఎంఎన్జేలతో ఆరోగ్యశ్రీ అండ్ ఏహెచ్ఎస్లో మోస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈవెన్ వీఆర్ డూయింగ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్. అవును మేడం, అది కూడా ఆరోగ్యశ్రీలో చేస్తున్నాం. ఓ ఆరోగ్యశ్రీలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. మామూలుగా అసలు దాని పేరు వింటేనే ఇది చాలా 15 lakhs 20 lakhs 30 lakhs అనుకుంటారు, బట్ ఎస్ వీఆర్ డూయింగ్ అండర్ ఆరోగ్యశ్రీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్. ఓకే మేడం, నేను నమ్మేది ఏంటంటే దేర్ షుడ్ బి బ్యాలెన్స్, లైక్ నేచర్ కూడా ఇందులో అయినా సరే బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఏదన్నా ప్రాపర్గా ఉంటుంది. ఫుడ్ ఇండస్ట్రీ పెరగగానే ఆబ్వియస్లీ హెల్త్ కేర్లో వచ్చే జబ్బులు కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఇందాక మీరు చెప్పినట్టు ఎక్కువగా పల్లెటూరులో బికాస్ ఆఫ్ ఎక్స్పోజర్ టు టొబాకో కానీ సిన్ ప్రోడక్ట్స్ కానీ దీనివల్ల ఎక్కువగా ఓరల్ క్యావిటీ క్యాన్సర్ ఎక్కువగా రావడం మీరు చూస్తుంటారు. ఇప్పుడు మనం హైదరాబాద్ లాంటి ఒక మెట్రోపాలిటన్ కాస్మోపాలిటన్ సిటీస్లో ఉన్నాం, బెంగళూరు కానీ. సో ఇక్కడ పెరుగుట తరుగుట కానీ ఇందాక అనుకున్నాం కదా, ఇక్కడ మనం దీనికి ఎక్స్పోజ్ అవుతున్నామంటే స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్ కానీ, ఇందులో కూడా సిన్ ప్రోడక్ట్స్ ఉంటుంది పక్కన పెట్టేయండి, మళ్ళీ పొల్యూషన్, రేడియేషన్, పక్కనే వైఫై రూటర్ ఉంటుంది మనకి, పాకెట్స్లో సెల్ ఫోన్ ఉంటాయి. మీరు ఈ మధ్య కాలం చూస్తున్నారు, లైక్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి దీనివల్ల క్యాన్సర్ వస్తుందా, లైక్ ఇలాంటి వాటి వల్ల క్యాన్సర్ వస్తుందా మన లైఫ్ స్టైల్ వల్ల ఇలాంటి. రెండోది, మీరు ఈ మధ్య కాలంలో చూసిన యూనిక్ క్యాన్సర్ ఏంటి? మీరు చెప్పారు 100 క్యాన్సర్స్ ఉంటాయి, మీరు ఈ మధ్య కాలంలో చూసినవి, ఎందుకంటే కాజ్ ఏదైనా చెప్పలేము, బట్ యూనిక్నెస్ వల్ల లైక్ ఇలాంటిది ఒకటి ఉందని తెలుస్తుంది కదా. సో సెల్ ఫోన్స్ తోటి వైఫై రూటర్స్ తోటి క్యాన్సర్ వస్తుందని అయితే ప్రూఫ్ అయితే లేదు. చాలా మంది చాలా స్టడీస్ చేశారు, చాలా డిస్కషన్స్ అవుతాయి సైంటిఫిక్ ఫోరమ్స్లో, ప్రూవెన్ అయితే లేదు. బికాస్ ఆల్మోస్ట్ 2000 నుంచి మొబైల్ ఫోన్స్ ఆర్ అవైలబుల్ అందరికీ. సో ఆ రేడియేషన్ ఎక్స్పోజర్ ఫర్ ద పాస్ట్ 20-25 years అవుతుంది. సో చాలా మంది అనలైజ్ చేశారు, వెస్టర్న్ వరల్డ్లో కూడా అనలైజ్ చేశారు, బట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది దీనివల్ల అనేది లేదు, మనకు ఆ ప్రూఫ్ అయితే లేదు. బట్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్ మచ్, 24 hours కంటిన్యూస్గా, లేదా పడుకున్నప్పుడు కూడా హెడ్ పక్కన పెట్టుకొని పడుకోవడము, అదంతా కొంచెం మినిమం రేడియేషన్ అయితే రావచ్చు. క్యాన్సర్ రాకుండా వేరే ఇబ్బందులు రావచ్చు, నెక్ పెయిన్స్ రావచ్చు, మోస్ట్ కామన్ నెక్ పెయిన్. ఫోన్ కంటిన్యూస్ ఇలానే చూస్తున్నాం అనుకోండి, నెక్ మజిల్స్ పెయిన్ వచ్చేస్తుంది. సో ఇట్స్ నాట్ దట్ రేడియేషన్ క్యాన్సర్ అనే కాదు, కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అయితే ఫోన్స్కి ఆ స్క్రీన్స్ ఐస్ సైట్ ప్రాబ్లమ్ వస్తుంది, నెక్ పెయిన్స్ వస్తాయి, హెడ్ ఏక్స్ వస్తుంటాయి చాలా మందికి కంటిన్యూస్ చూస్తూ ఉంటే. అండ్ ఓవర్ స్టిమ్యులేషన్, మొబైల్స్లో కంటిన్యూస్ వీడియోస్ ఇవన్నీ చూస్తూ, కిడ్స్ ఎస్పెషల్గా టీనేజర్స్ వీళ్ళందరూ they get overstimulated, they think that is the reality, which is not most of the times. ఇప్పుడు మీరు చెప్పినట్టే వాట్సాప్ యూనివర్సిటీలో ఏమొస్తుందో తెలియదు వాళ్ళకు. అట్లీస్ట్ 30-40 years వచ్చినాక విత్ ఎక్స్పీరియన్స్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ కరెక్ట్ అండ్ దిస్ ఈస్ నాట్. బట్ 20-15 years వాళ్ళకు దే డోంట్ నో. సో వాళ్ళకు దే ఆర్ గెటింగ్ ఓవర్ స్టిమ్యులేటెడ్, దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు సమ్ థింగ్స్ విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అండ్ దే యాక్ట్ ఆన్ ఇట్. సో వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ వస్తుంటాయి వీటన్నిటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల. సో నాట్ ఓన్లీ క్యాన్సర్స్ బట్ ఎనీథింగ్ షుడ్ బి లిమిటెడ్. ఇవి కంటిన్యూస్గా యూజ్ చేస్తే ప్రాబ్లం. వైఫై రూటర్స్ తోటి కూడా ఏం ఎవిడెన్స్ అయితే లేదు దట్ క్యాన్సర్స్ వస్తాయి అని అయితే ఎవిడెన్స్ అయితే లేదు. యూనిక్ క్యాన్సర్స్ అంటే దీనివల్ల వచ్చింది అనేది ఇప్పటివరకు దేనికి మనకు తెలియలేదు, అన్లెస్ వాట్ ఎవర్ వీ నో టిల్ డేట్. టొబాకో వీటితోటి ఉన్న క్యాన్సర్స్ కాకుండా స్పెసిఫిక్గా ఈ ఎక్స్పోజర్ తోటి ఈ క్యాన్సర్ వచ్చింది అన్నదైతే ఐ డెంట్ కమ్ అక్రాస్ ఎనీథింగ్. యూ డెంట్ కమ్ అక్రాస్, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ మీరు చాలా ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఉంటారు, అందులో ఏమన్నా చూసినా ఏమన్నా అంటే కాజ్ తోటి క్యాన్సర్ అంటే చెప్పలేం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఆ ప్లేస్లో ఈ క్యాన్సర్ వస్తుంది అనుకోకుండా వచ్చిన క్యాన్సర్స్ ఉండొచ్చు, బట్ దీని వల్ల వచ్చింది అనేది మాత్రం ఇంకా ఐడెంటిఫై అయితే అవ్వలేదు. సో క్యాన్సర్ గురించి కొన్ని మిత్స్ ఉన్నాయి మేడం, వాటిని బర్స్ట్ చేయడానికి ఈ క్వశ్చన్స్. క్యాన్సర్ గురించి ఒక 10 అపోహలు వాస్తవాలు మనం చూసుకుందాం. క్యాన్సర్ అంటువ్యాధి, చూస్తే లేదా తాకితే వస్తుంది, ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం? కంప్లీట్లీ అబద్ధం. అసలు అది అంటువ్యాధి కాదు. మాకు పేషెంట్స్ కూడా చాలా మంది అడుగుతుంటారు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ దగ్గర వాళ్ళతో ఆడుకోవచ్చా, వాళ్ళకి సెపరేట్ ప్లేట్ పెడుతున్నారు, మాకు మా ఇంట్లో సెపరేట్ రూమ్ పెడుతున్నారు అని. ఇది అంటువ్యాధి కాదు. క్యాన్సర్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. జెనెటిక్గా వచ్చే క్యాన్సర్స్ అది బాడీ లోపల జీన్స్ వల్ల వస్తుంది తప్ప ఈ పర్సన్కి వచ్చింది కాబట్టి మీకు వస్తుంది అనేది ఉండదు. ఆ జెనెటిక్ కూడా చాలా తక్కువ మందికి రావచ్చు. ఫ్యామిలీస్లో క్యాన్సర్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అది వాళ్ళతో ఉండడం వల్ల వచ్చేది కాదు. ఆల్రెడీ పుట్టినప్పుడే ఆ జీన్ మనకు వచ్చి ఉంటే వస్తుంది తప్ప వాళ్ళతో ఉండడం వల్ల తినడం వల్ల రాదు. సో క్యాన్సర్స్ పేషెంట్స్ని ప్లీజ్ పక్కకు పెట్టకండి. దే ఆర్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ యాజ్ బిఫోర్, అండ్ మీ సపోర్ట్ ఇంకెక్కువ అవసరం. ఇన్ఫాక్ట్ ఈ టైంకి ఎక్కువ కావాలి. సో పిల్లల్ని దగ్గరికి పోవడం వల్ల అదంతా ఏమి ఇబ్బంది ఉండదు. ఓన్లీ ప్రికాషన్ ఏం చెప్తామంటే రేడియేషన్ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చాక రాగానే కొంచెం స్నానం చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకోండి. బికాజ్ ఆ రేడియేషన్ ఏమన్నా డ్రెస్సెస్ మీద ఉంటే అది పిల్లలకి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అని
పిల్లల దగ్గర ఉండొద్దు, పడుకోవద్దు, ఆడుకోవద్దు అనేది ఏం లేదు. క్యాన్సర్ ఒకరి నుంచి ఒకరికి రాదు. ట్రీట్మెంట్ కూడా క్యాన్సర్ పేషెంట్కి ఇచ్చిన ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎవరికి రావు. ఇది నేను కూడా చూసాను మేడం. చాలా వరకు ఇట్ హెల్ప్ మీ ఇన్ అవాయిడింగ్ షుగర్. దాన్ని భయపెట్టడానికి ఇంకా నాకు చాలా మంది పంపించారో తెలియదు, కానీ అపోహ ఏంటంటే షుగర్ ఎక్కువగా తింటే క్యాన్సర్ కణాలు వేగంగా పెరుగుతాయి. లేదు, క్యాన్సర్ కణాలు షుగర్ తోటి ఏం పెరగవు. ఓకే, షుగర్ తోటి డయాబెటీస్ పెరుగుతుంది తప్ప క్యాన్సర్ అయితే పెరగదు. క్యాన్సర్ అనేది అదేదో సెపరేట్ పార్ట్ కాదు బాడీలో. నార్మల్గా మనం ఏది తిన్నా దానికి ఫుడ్ లాగా కన్వర్ట్ చేసుకుంటుంది అది అవసరం అయితే. సో ఇట్ ఈస్ నాట్ షుగర్. షుగర్ కంట్రోల్ దేనికి అంటే మీకు అదర్ ప్రాబ్లమ్స్ రాకుండా, డయాబెటీస్ రాకుండా, హార్ట్ ఇష్యూస్ రాకుండా ఉంటే క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్ తట్టుకోవడంలో కూడా మీరు బెటర్గా టాలరేట్ చేస్తారు కాబట్టి షుగర్ లిమిటెడ్గా తింటే బెటర్. అంతేగాని షుగర్ వల్ల క్యాన్సర్ పెరగదు. షుగర్ వల్ల కణాలు పెరుగుతాయి. ఇట్ సర్వైవ్స్ ఆన్ ఆ సెల్స్ అనేవి వాటిపైన ఎక్కువగా తింటూ ఉంటాయి. దాన్ని కట్ చేస్తే దానికి ఆకలి లేకుండా ఇది వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చింది. సో షుగర్ తోటి క్యాన్సర్ పెరగదు. షుగర్ తోటి వేరే ఇబ్బందులు వస్తాయి, డయాబెటీస్ అండ్ ఆల్. సో అందుకని లిమిటెడ్ షుగర్ కన్సంప్షన్. దీనికి మీరు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చారు మేడం. బయోప్సీ చేస్తే లేదా సర్జరీ చేస్తే క్యాన్సర్ శరీరం అంతా పాకుతుంది. ఇది మీరు ఆల్రెడీ చెప్పారు, దానికి ఏం లేదని. ఓకే, నెక్స్ట్ వన్. క్యాన్సర్ అంటే మరణశాస్త్రం, ఒకసారి వచ్చిందంటే డెత్. ఇంకా కాదు, ఇట్స్ డెత్ సెంటెన్స్ అంటున్నారు. కాదు. ఓకే, క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్, బట్ గివెన్ దట్ ఎర్లీగా ఐడెంటిఫై చేయాలి. లేట్గా ఐడెంటిఫై చేస్తే ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఎర్లీగా తెలుసుకొని ఎర్లీగా అది క్యాన్సర్ అని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్గా క్యాన్సర్ లేని వాళ్ళు ఎన్ని రోజులు ఉంటున్నారో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా అలా సర్వైవ్ అవ్వచ్చు. సో లాంగ్ టర్మ్ సర్వైవర్స్ ఈజ్ నోన్. ప్రతి క్యాన్సర్ మరణం కాదు. ఓకే, నెక్స్ట్ వన్ మేడం. కేవలం ధూమపానం, మద్యపానం చేసే వారికి క్యాన్సర్ వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. లేదు, వాళ్ళకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ధూమపానం, మద్యపానం చేసే వాళ్ళకు రిస్క్ ఎక్కువ ఉంటుంది తప్ప వాళ్ళకే వస్తుందని కాదు. అన్నీ హెల్తీగా ఉండి అన్ని యోగాలు, మెడిటేషన్స్ చేసుకుంటూ ఆర్గానిక్ ఫుడ్ తింటూ ఉన్న వాళ్ళకు కూడా క్యాన్సర్ రావచ్చు. ఎందుకంటే క్యాన్సర్ వచ్చే కారణం మనకు తెలియదు. కొన్ని కారణాలలో ధూమపానం, మద్యపానం ఉంటుంది. అది తీసుకునే వాళ్ళకు ఎక్కువ రిస్క్ ఉంటుంది. కానీ తీసుకొని వాళ్ళకి అస్సలు రాదు అని కాదు. వాళ్ళు నెగ్లెక్ట్ చేయొద్దు, వాళ్ళకు కూడా ఏదైనా క్యాన్సర్ రావచ్చు. సో ఎప్పుడైనా శరీరంలో ఏదైనా మార్పు కనిపిస్తే డాక్టర్ని కలవడం ఈజ్ ఇంపార్టెంట్. నాకేం అలవాట్లు లేవు, నాకు రాదు అని అనుకోవడం మాత్రం తప్పు. దీని గురించి చెప్పారు మేడం, ఆల్రెడీ ఇందాక మనం డిస్కషన్లో చెప్పారు. మొబైల్ ఫోన్లు లేదా టవర్ల రేడియేషన్ల వల్ల క్యాన్సర్ వస్తుంది. రాదు. ఓకే, అపోహ. కృత్రిమ స్వీట్నర్లు, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వల్ల క్యాన్సర్ కారణం అవుతాయి. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ నార్మల్ లిక్విడ్స్లో తీసుకుంటే పర్లేదు, వాటిని హీట్ చేయొద్దు. ఓకే, హీట్ చేసేటప్పుడు కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల దట్ విల్ ఎఫెక్ట్ ఓవరాల్ గట్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, సో ఆ కెమికల్స్ లివర్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. సో దానివల్ల ఆ లివర్ చేంజెస్ వల్ల, ఆ గట్ చేంజెస్ వల్ల అవి ఫ్యూచర్లో క్యాన్సర్ లాగా మారచ్చు, కానీ డైరెక్ట్ క్యాన్సర్ కాజింగ్ కాదు. ఓకే, సో నార్మల్ కూల్ స్వీట్స్లలో వాటిలో మిక్స్ చేసుకొని తినడం వేరు. వాటిని స్టవ్ మీద పెట్టి హీట్ చేయడం, నార్మల్ షుగర్ లాగా హీట్ చేయడం ఈజ్ నాట్ ప్రాపర్. ఓకే, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎలాంటి వ్యాయామం చేయకూడదు, విశ్రాంతి మాత్రమే తీసుకోవాలి. అది కంప్లీట్లీ తప్పు. ఎంత వీలైతే అంత ఎక్సర్సైజ్ చేయాలి. ఎట్లీస్ట్ సమ్ మెడిటేషన్, ఎట్లీస్ట్ సంథింగ్ టు కీప్ దెమ్ సేన్. లైక్ ఊకే ఆలోచించకుండా ఎట్లీస్ట్ మినిమం వాకింగ్, ఎంత వీలవుతే అంత. ఇప్పుడు క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకు కొంచెం ఓపిక ఉండదు, దర్ వీక్. వాళ్ళను ఏం హై అండ్ ఎక్సర్సైజ్ చేయమని చెప్పాం, కానీ ట్రీట్మెంట్ అయిపోయాక దే కెన్ గో బ్యాక్ టు వాట్ ఎవర్ వర్క్ రొటీన్ దే ఆర్ డూయింగ్. వాట్ ఎవర్ వర్కౌట్స్ దే వాంట్ టు డూ దే కెన్ డూ. వాళ్ళకు వీలైనంత వితౌట్ ఎక్సర్టింగ్ దెమ్సెల్స్ మోర్, స్ట్రెయిన్ అవ్వకుండా ఎంత వీలవుతే అంత వర్కౌట్ చేయడమే మంచిది. అండ్ ఒబేసిటీ ఈజ్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు అవాయిడ్. ఓకే, సో క్యాన్సర్ పేషెంట్స్ రెస్ట్ తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారు. ఆ వెయిట్ గెయిన్ వల్ల క్యాన్సర్ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దే షుడ్ బి యాక్టివ్. ఎంత వీలైతే అంత యాక్టివ్గా ఉండడమే క్యాన్సర్ పేషెంట్స్కి ఇంపార్టెంట్. వెయిట్ గెయిన్ అవ్వద్దు. లాస్ కూడా కొంచెం అయితే పర్లేదు, కానీ వెయిట్ గెయిన్ ఈజ్ ఆల్సో యాజ్ బ్యాడ్ యాజ్ లూజింగ్ లాట్ ఆఫ్ వెయిట్. ఓకే, సో వర్కౌట్ వెరీ స్టర్నర్స్గా జిమ్కి పోయి చేయకుండా ఇంట్లో మినిమం వాకింగ్ కానివ్వండి, యోగా కానివ్వండి, చిన్న చిన్న యోగాసనాలు కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, సమ్ మినిమం యాక్టివిటీ అయితే ఉండాలి. కంప్లీట్ రెస్ట్ ఈజ్ నాట్ కరెక్ట్. హెర్బల్ ప్రోడక్ట్స్ లేదా ఆయుర్వేదంతో క్యాన్సర్ని పూర్తిగా నయం చేయవచ్చు. అగైన్ వాట్సాప్ దెర్ ఈస్ నో ఎవిడెన్స్ దట్ ఈ ట్రీట్మెంట్ తోటి ఈ క్యాన్సర్ కంప్లీట్గా నయం అవుతుందని. కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి మనకు అలోపతిలో సైంటిఫిక్గా ఒక 10 years ఓవర్ స్టడీ చేసి ఫైండ్ అవుట్ చేసినవి. ఆ కొన్ని మెడిసిన్స్ ఆ టైంకి కరెక్ట్గా పేషెంట్కి పడితే అవి క్యూర్ చేస్తాయి క్యాన్సర్స్ని. కానీ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఆయుర్వేదిక్లో కానివ్వండి, నార్మల్ వేరే దాంట్లో కూడా మనకు అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఎక్కడా లేదు ఈ ట్రీట్మెంట్ తోటి కంప్లీట్ నయం అవుతుంది, ఇంకా మాకు తిరిగి రాదు అని ఏ ట్రీట్మెంట్ చెప్పలేము. ఏ డాక్టర్ కూడా జనరల్గా 100% ఇంకా మీకు తిరిగి రాదు జబ్బు అని చెప్పే క్యాన్సర్స్ చాలా చాలా రేర్ క్యాన్సర్. పాజిటివ్గా ఉంటే చాలు, వాటి ఆ ఆలోచనలతోనే క్యాన్సర్ మొత్తానికి నయం అయిపోతుంది. మొత్తం నయమైపోకుండా పాజిటివ్గా ఉన్న వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ చూస్తున్నాము, ట్రీట్మెంట్కి రెస్పాన్స్ బెటర్గా ఉంటుంది.
సో ఎప్పుడు నెగిటివ్గా అయ్యో నాకేమో అయిపోతుంది, నాకే అవుతుంది అని అనుకునే వాళ్ళకంటే ఏం కాదు, నేను తట్టుకుంటాను, నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను అని స్ట్రాంగ్ విల్ ఉన్న వాళ్ళకు రెస్పాన్స్ చాలా బాగా వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటున్నాయి, టాలరెన్స్ బెటర్ ఉంటుంది. సో స్ట్రాంగ్ విల్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఇట్ విల్ నాట్ క్యూర్ క్యాన్సర్. సో వరల్డ్ క్యాన్సర్ డే రోజు క్యాన్సర్ గురించి అవగాహన మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్న మిత్స్ని కూడా మనం బ్రేక్ చేసాం. ఇంకా లేమెన్కి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, మన చొక్కాలో పెన్ పెట్టుకున్నామే అనుకుందాం, అది కాస్త లీక్ అయ్యి ఒక చిన్న బ్లాట్ పడింది అనుకుందాం, దాన్ని ఈజీగా క్లీన్ చేయొచ్చు. కానీ అదే లీకేజ్ ఎక్కువైపోయి ఒక షర్టే పాడైపోతే ఇంకా అది పనికి రాకుండా పోతుంది. సో క్యాన్సర్ విషయంలో కూడా అంతే. ప్రతి మనిషిలోనూ క్యాన్సర్ సెల్స్ ఉంటాయి, వాటిని మీరు యాక్టివేట్ చేయొద్దు. అది మీ లైఫ్ స్టైల్ ద్వారా కానీ, లేకపోతే దురలవాట్లు కానీ, లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల కానీ. సో మీ క్యాన్సర్ సెల్స్ని అలా వాటిని నిద్ర లేపకుండా అలాగే ఉంచండి. అండ్ క్యాన్సర్ వస్తే ట్రీట్ చేయడానికి డాక్టర్లు ఉన్నారు. లిటరల్లీ వాళ్ళ పర్సనల్ లైఫ్స్ని పక్కన పెట్టేసి మరి ఇందులోనే ప్రాక్టీస్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇంకా ఏం చేయొచ్చా అని ఆలోచిస్తున్న వాళ్ళే ఉన్నారు. సో మీకు అలాంటి అనుమానాలు, మీకు అలాంటి ఉద్దేశం, ఇంకేదైనా ఇది టెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన వస్తే లేట్ చేయకుండా వెంటనే, ఇందాక చెప్పినట్టు డాక్టర్ రచన గారు చెప్పినట్టు, వెంటనే ఒకరోజు ఆఫ్ తీసుకొని లేకపోతే హాఫ్ డే లీవ్ తీసుకొని ఒక చిన్న చెకప్తో మీకు క్యాన్సర్ కణాలు, మీ ఒంట్లో ఉన్న క్యాన్సర్ కణాలు యాక్టివేట్ అయి ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ట్రీట్మెంట్ అనేది ఎంత సజావుగా ఉంటుందో డాక్టర్ రచన గారి మాటలోనే వెళ్ళాం. డాక్టర్ రచన గారు, ఆన్ వరల్డ్ క్యాన్సర్ డే, ఇది కాస్త క్యాన్సర్ అవేర్నెస్ డేగా మారింది మీ టాక్తో. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి దీని గురించి అవగాహన కల్పించినందుకు. థ్యాంక్ యూ మహేష్ ఫర్ ఇన్వైటింగ్ అండ్ లెటింగ్ us spread a word about the cancer awareness. థ్యాంక్ యూ మ్యామ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.